మార్చి చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 40 వరకు 41 వరకు మనం మార్చి చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మికలేకి ఉన్నారా అని వారితో చెప్పాను. మనం ఈ ప్యాసేజ్ చూసినట్లయితే దీనిలో మరి దేవుని యొక్క సార్వభౌమ అధికారం మనకి కనిపిస్తుంది. దీని వెనక మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, సో ఈ ప్యాసేజ్ ఈ చాప్టర్ బిగినింగ్లో మనం చూసినట్లయితే ఆయన సముద్ర తీరమున మరల బోధన ప్రారంభించగా బహుజనులు ఆయనకు కూడి వచ్చినందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండాను. జనులందరూ సముద్ర తీరం నేల మీద నుండిరి. కాబట్టి సముద్ర తీరాన్న ఆయన బోధిస్తూ ఉన్నారు. చాలామంది జనులు అక్కడికి వచ్చినట్టు మనము చూస్తున్నాం. అదేవిధంగా ఆ రోజంతా ఆయన వారికి బోధించారంట. 33వ వచనం మనం చూసినట్లయితే, వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. కాబట్టి ఆ రోజంతా వారు దేవుని యొక్క ప్రజెన్స్ని వాళ్ళు అనుభవించారు, దేవునితో సహవాసాన్ని వాళ్ళు అనుభవించారు. ఆయన మాటలు విన్నారు, ఉపమానాలు విన్నారు, అనేక సంగతులు వాళ్ళు నేర్చుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఎంతో దేవుని సన్నిధి ఎంతో అనిపించారు. అంత సంతోషంగా ఉన్న తర్వాత సిట్యుయేషన్ వెంటనే మళ్ళీ మారిపోయింది కదా. చాలా హ్యాపీగా ఉన్నారు, ఆయన సన్నిధిని అనిపించారు, సహవాసం అనిపించారు. కానీ తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. ఇంకా దోణి నిండిపోయి నీళ్ళని వచ్చేసి మునిగిపోతామేమో, మేము చనిపోతామో అని భయం వారికి వచ్చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ ప్రయాణం అంత హ్యాపీగా ఉన్న వాళ్ళకి వెంటనే ప్రయాణం ఎలా మారిపోయిందంటే శ్రమలతో పరీక్షలతో కూడిన ప్రయాణంగా, అది శ్రమలు పరీక్షలతో కూడిన ప్రయాణంగా మారిపోయినట్టు మనము చూస్తున్నాం. అయితే ఆ ప్రయాణంలో మరి యేసు ప్రభువు ఉన్న సంగతి మనం చూస్తున్నాం. తర్వాత వారు ఏం చేస్తారంటే, వారు బోధకుడా మేము నశించిపోతున్నాం అంటే వారు ప్రభువారిని ఒక బోధకుడిగా గుర్తించారు, కానీ దేవుడిగా వారు గుర్తించలేదు. వారి ప్రభువారు వారిని ఎంతో పట్టించుకున్నారు, వారి ఆకలిని పట్టించుకున్నారు, వారి రోగాలను పట్టించుకున్నారు, వారి ప్రతి అవసరాన్ని పట్టించుకున్నారు. కానీ అంటున్నారు కదా, వీళ్ళు నీకు చింత లేదని ప్రశ్న వారు వేశారు. తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రభువారు గద్దించినప్పుడు గాలి అణిగిపోయింది, అంతా కూడా కామ్ అయిపోయినట్టు ఈ ప్యాసేజ్ని మనము చూస్తున్నాం. నిజమే, మన జీవితంలో కూడా చూసినట్లయితే మనం కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా మనం జీవించిన వారంగా ఉన్నాం. కానీ మరి 2020లో మేము మార్చిలో మా డిజిటల్ క్లాస్ రూమ్లో పిఎస్ మాస్టారు ఆ కరోనా ఎలా వచ్చింది, వుహాన్లో ఆ మార్కెట్ ఎలా వచ్చింది, అవన్నీ కూడా పిక్చర్స్తో చూపించారు. చూపించినప్పుడు ఇలా వచ్చింది అనుకున్నాం, కానీ ఇది మన దేశానికి వస్తుంది, మనమందరం కూడా దీనికి ఎఫెక్ట్ అవుతాము, ఈ బాధలో మనం పాలు పొందాలి అని అన్నడు కూడా అనుకోలేదు. వాళ్ళకు వచ్చిందా, ఆ చైనాని కాపాడినైనా, ప్రజలు కాపాడు ప్రభావ, ఆ ప్రజలను కాపాడినైనా, అలాగే ఎఫెక్ట్ అయిన దేశాలను కాపాడు అనుకున్నాం, కానీ మనం అనుకోలేదు. మనమంతా కూడా ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నామని, మనం సేఫ్ సైడ్లో ఉన్నామని అనుకున్నాం. నిజమే, మన జీవితాల్లో యేసు ప్రభు మనతో ఉన్నా కూడా మనం ఖచ్చితంగా శ్రమల్లో గుండా వెళ్ళాలి, కష్టాల్లో గుండా వెళ్ళాలి, రోగాల గుండా వెళ్ళాలి మనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆయన చెప్పారు, 2020 ఈజ్ ద ఇయర్ ఆఫ్ టెన్షన్. అలాగే 2021 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టెన్షన్. అంటే 2020 అనేది ఒత్తిడితో కూడిన సంవత్సరం అయితే 2021 అనేది ఆ ఒత్తిడి కొనసాగించబడిన సంవత్సరం అని ఒక ఆయన అన్నారు. కాబట్టి నిజమే, మనం కూడా ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా మనం జీవించాము, హ్యాపీగా ఉన్నాము, మాస్క్ లేకుండా వచ్చాము, మరి ప్రతిసారి చేతులు కడుక్కోవాలన్నా ఆ స్పృహ లేకుండా చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాల్సి వస్తుంది కదా. పద్దాక మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎవరితో మాట్లాడితే ఏమవుతుందని భయం మనకు వస్తుంది. అలాగే ప్రతిసారి చేతులు కడుక్కోవాలన్నా
ఆలోచన, ఆ యావన మనం కలిగి ఉండాల్సి వస్తుంది. ఎలాంటి ఫంక్షన్స్ మనం వెళ్లకుండా అంటే ఐసోలేట్ అయిపోయి ఉండాల్సిన పరిస్థితి మనకి వస్తూ ఉందన్నమాట. నిజమే, ఎంతో హ్యాపీగా ఉన్న మరి మనం సంతోషంగా మనం జీవిస్తున్నాము, సంతోషంగా జాబ్స్ చేసుకుంటున్నాము. కానీ ఒక తుఫాన్ లాంటి కరోనా అనే తుఫాను మనకు వచ్చింది. మనం ఎలాగ అయిపోయామంటే ప్రపంచం అంతా కూడా ఎలాంటి ఆశ లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది, నిరీక్షణ లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ పాండమిక్ అనేది ఇట్ చేంజ్ ఎవ్రీథింగ్. మనం ఇప్పుడు చేసే జాగ్రత్త కూడుకుంటున్నాం, కానీ అయినప్పటికీ మనలో భయాలు ఉంటున్నాయి, ఆందోళనలు ఉంటున్నాయి, మళ్ళీ ఆ స్పృహను మనం కలిగి ఉండాల్సి వస్తుందన్నమాట. మరి ఇది ఎంత సిస్టమ్ అంతా కూడా ఒక కుదిపేసింది కదా. అలాగే జాబ్ మార్కెట్ దెబ్బతింది, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి, విద్య కూడా దెబ్బతింది. పిల్లలు ఆన్లైన్లో చూడటానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా. అంటే ఫిజికల్గా జరిగింది వేరును, ఆన్లైన్లో చూసేది వేరు. అలాగే ఎడ్యుకేషన్ దెబ్బతింది, టూరిజం దెబ్బతింది, ట్రావెల్ దెబ్బతింది, హాస్పిటాలిటీ రంగం దెబ్బతింది, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతింది, స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి, రిలీజియన్ దెబ్బతింది, మిషన్స్ దెబ్బతింది, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, అన్ని రంగాలను కూడా ఇది ఒక కుదిపేసింది. ఎంతో ఫ్రీగా హ్యాపీగా మనం అనుకున్నాం అనమాట. కొంతమంది చక్క ఇల్లు కట్టుకున్నాం, అప్పులు చేసినా పర్వాలేదు, తర్వాత మళ్ళీ కష్టపడి మనం పనిచేసి అప్పులు తీర్చుకోవచ్చు అనుకున్నారు. కానీ ఈ కరోనా టైంలో పనులు లేక ఆ ఇల్లు కూడా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. మాకు కూడా పిఎఫ్కి అప్లై చేస్తే ఆ పిఎఫ్ ఇవ్వడం అనేది ఎంతో కష్టమైపోయింది ప్రభుత్వానికి. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మనం కూడా చాలా హ్యాపీగా తిరిగిన వాళ్ళం అనమాట. మనం అనుకున్నాం కదా, మనకంటే ముందు తరం వాళ్ళు ఎంతో బెటర్ అని మనం అనుకున్నాం. కానీ అంతకుముందు తరంలో కూడా చాలా మనం చూసినట్లయితే, నేను అంతకుముందు ఒక మెసేజ్ వాట్సాప్ మెసేజ్లో చూశాను. సపోజ్ నువ్వు 1900లో కూడా పుట్టినట్లయితే, ఆ టైంలో కూడా పుట్టిన వాళ్ళల్లో 1914 to 18లో చూసినట్లయితే వరల్డ్ వార్ I మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 22 మిలియన్ల మంది చనిపోయారు. అలాగే 1918-20 1918-20లో కూడా మరి స్పానిష్ ఫ్లూ వచ్చి 50 మిలియన్ల మంది చనిపోయారు. అలాగే 1929లో మరి గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కొలాప్స్ అయిపోయినప్పుడు చాలా ద్రవ్యోల్బణం అనేది ఏర్పడింది అనమాట. అలాగే 1933లో నాజీనేంత యొక్క దురాఘాతాలను ఎదుర్కొని ఎంతోమంది యూదులు మరి చనిపోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. అప్పుడు 60 మిలియన్ల మంది పిల్లలు, 60 మిలియన్లు చనిపోయారు. హాలోకాస్ట్లో మరి యూదుల 6 మిలియన్ల మంది యూదులు చనిపోయారనమాట. అలాగే 1952లో కొరియన్ వార్ వచ్చింది. 1964 నుంచి 57 వరకు 75 వరకు వియత్నాం వార్ వచ్చిందనమాట. కాబట్టి వాళ్ళు కూడా అనేకమైన రుచి చూశారు. మనం అనుకుంటున్నాము మనమే కదా ఈ శ్రమల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు బెటరు, మనకి ఈ శ్రమలు వచ్చినాయి, మనకి కష్టాలు వచ్చినాయి, ఈ కరోనా వచ్చింది మనకే అని మనం అనుకుంటున్నాం. కానీ అంతకుముందు వాళ్ళు కూడా అవన్నీ కూడా చూశారు. మనం కూడా ఎంతో సంతోషంగా ఫ్రీగా హ్యాపీగా ఉన్న మనము ఎంత భయానకమైన పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు మనం ఎన్నుకున్న వారంగా మనము ఉన్నాం అనమాట. కాబట్టి మనం మెసేజ్లో చూసినట్లయితే ఒక జర్నలిస్ట్ రాశాడు, ఇండియాలో ప్రజలు మీకు ఎక్కువ ఎక్కడ కనిపిస్తారంటే పాండమిక్ టైంలో ఎక్కడ కనిపిస్తారంటే, సో అంటే క్యూస్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్ కొరకు క్యూలు కట్టిన క్యూలో మీకు ప్రజలు బాగా కనబడతారు. అలాగే క్రిమిటోరియంస్ దగ్గర, శ్మశాన వాటికలు, దహనం కాల్ చేసే చోటు కూడా ప్రజలు ఎక్కువ కనబడతారు. అలాగే మరి వెయిటింగ్ ఇన్ అంబులెన్స్లో తమ పేషెంట్స్ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ప్రజలు కనిపిస్తారు. అయితే బెంగళూరులో ఒక క్రిమిటోరియం దగ్గర అయితేనంట పెట్టిందంటే హౌస్ఫుల్ అని బోర్డు పెట్టారంట. హౌస్ఫుల్, ఇంకా కాల్చడానికి ఇంక సవాలు ఇంక తీసుకురావద్దు, మాకు టైం లేదు, ఇంక ఫుల్ అయిపోయిందని పెట్టారు. కాబట్టి మనము 20లో 21లో పాండమిక్ టైంలో మనం కూడా ఎన్నో కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొని వెళ్ళిన వారంగా ఉన్నాము. అంతకుముందు మనం చాలా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకున్నాము, మనకున్న ఫలాలు మనకు వచ్చిన జీతాలను మనం అనుభవించాము, చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాము, మనం కూడబెట్టుకున్నాం. కానీ మరి ఎంతో సంతోషంగా మనం ప్రభుతో ఉన్నాం, ప్రభు మనతో ఉన్నాడు. అయినప్పటికీ మనకు కూడా మరి కొంతమందికి దేవుడు కరోనా రాకుండా కాపాడాడు, కరోనా వచ్చినా సరే దేవుడు కాపాడాడు. కొంతమంది కరోనా వచ్చిన తర్వాత ఆయన బిడ్డను ప్రభుత్వం ఆయన సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు. అన్నిటి మీద కూడా దేవుడు సార్వభౌమాధికారిగా ఉన్న సంగతి మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనము 19 వరకు హ్యాపీగా ఉన్న ఇప్పటికీ మనకి ఆ భయాల నుంచి, ఆందోళన నుంచి మనం ఇంక విడుదల పొందలేదు. మొన్న మా స్కూల్లో ఒక పిల్ల వాళ్ళ అక్క పాలిటెక్నిక్ కాలేజ్ చదువుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి వచ్చిందంట.
టెస్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి జ్వరం ఉందని పంపించేసి టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి కరోనా. ఈ అమ్మాయిని వాళ్ళ చెల్లి 10th క్లాస్ అనమాట, వాళ్ళకి మా దగ్గర చదివింది. వాళ్ళ చెల్లి వస్తే ఇట్లా వాళ్ళ మదర్ చెప్పారు. నేను నెమ్మదిగా నేను క్లాస్ టీచర్ని నెమ్మదిగా చెప్పి ఇంటికి పంపించాను అనమాట. కాబట్టి ఈ భయం ఇంకా మనల్ని వదిలిపోలేదు, ఈ ఆందోళన ఇంకా మనల్ని వదిలిపోలేదు. మనం అంటే సర్దుమణింది అనుకుంటున్నాం కానీ ఇంకా అది ఉంటూనే ఉంది. నిజమే, మన జీవితాల్లో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అలాగే భయాలు వస్తాయి, ఆందోళనలు వస్తాయి. అప్పుడు వరకు వారు ప్రభువారితో ఎంతో సంతోషంగా గడిపారు, ప్రభువారి మాటలు వారు ఎంతో చక్కగా విన్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక తుఫాన్ అనేది వచ్చింది. ప్రభువారు మరి ఆయన ఉన్న పాటన చిన్న దోణిని తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. 37వ వచనంలో అప్పుడు పెద్ద తుఫాన్ రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయాను. యేసు ప్రభువారు ఆ దోణిలో ఉన్నారు, ఆ దోణి మీద అలలు కొట్టినవి, ఆ దోణంతా కూడా నిండిపోయింది. చూసారా, మరి మన హృదయాన్ని కూడా భయమైన అలలు, అనుమానమైన అలలు మన హృదయాన్ని కొట్టినప్పుడు మనం కూడా తలడిల్లిపోతూ ఉంటాము. యాకోబు జీవితంలో యాకోబు భయం వేసిపోయింది, తను ఏమైనా చేస్తాడేమో అని యాకోబుకి ఎంతో భయం వేసింది. భయం వేసినప్పుడు యాకోబు ఏం చేశాడు ఒకసారి మనం చూద్దాం. దేవునికి ప్రార్థన చేశాడు కదా. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 9-12 మనం చూసినట్లయితే యాకోబు యొక్క నావని అంటే భయమైన అలలు కొట్టినట్టు మనం చూస్తున్నాం. తన నావ భయమైన అలల చేత నీరు చేత నింపబడినప్పుడు యాకోబు దేవునికి ఏం ప్రార్థన చేశాడో చూద్దాం మనము. ఆదికాండం 32వ అధ్యాయము 9-12 వరకు చూసినట్లయితే అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తున్న నాతో చెప్పిన యెహోవా, నీవు సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడిని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా నీకు మేలు చేయొచ్చు, విస్తారముట వలన లెక్కింపులేని సముద్ర ఇసుకల వలె నీ సంతానం విస్తరింపజేయదునని సెలవిచ్చితివే అనను. ఇక్కడ యాకోబు చాలా భయపడిపోతున్నాడు అనమాట. భయపడినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి నన్ను దయచేసి తప్పించుము. అతను నా భార్యని పిల్లల్ని మనతో పాటు కూడా చంపేస్తాడేమో. మరి నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా, నీకు తోడై నిశ్చయంగా నీకు మేలు చేస్తాను కదా ప్రభువా, అలాగే లెక్కింపులేని సముద్రపు ఇసుక వల్ల నీ సంతాన్ని విస్తరింపజేస్తాను కదా ప్రభువా, మరి ఆ వాగ్దానం నెరవేర్చాలి కదా నాయన, మా అన్న నన్ను చంపేస్తే నేను ఏమైపోయాను నాయనని చెప్పి యాకోబు భయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మరి తన్ని విడిపించిన వాడికి మనము చూస్తున్నాం. అవును, మనం కనుక చూసినట్లయితే మరి యేసు ప్రభువారు కూడా వారు ప్రశ్నించినప్పుడు, వారు ఆయన లేపినప్పుడు ఆయన వారిని ఆ తుఫాను నుంచి గద్దించి వారిని ఆ తుఫాను భయం నుంచి విడిపించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఆయన ఏమని ఆరాధించాలంటే, హీ ఈజ్ అవర్ రిడీమర్, ఆయన మన విమోచకుడు. మన భయాల నుంచి ఆయన మనల్ని విడిపించాడు, మన ఆందోళన నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి మనం ఆయన ఏమని ఆరాధించాలంటే, హీ ఈజ్ అవర్ రిడీమర్ అని చెప్పి మనం ఆయన్ని ఆరాధించాలి. అలాగే యాకోబుని కూడా మనం చూసినట్లయితే తర్వాత వారిద్దరూ కూడా 33వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏశావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతను కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనును, వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇంతగా ఏశావు తనని ఇంతగా ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్న సంగతి యాకోబుకి తెలియదు. చాలా భయపడిపోయాడు. నాన్న నన్ను చంపేస్తామని భయపడ్డాడు, కానీ ఏశావు అలాగ చేయలేదు. కానీ అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, వారిద్దరు కూడా కన్నీరు విడిచాడు. అవును, మన జీవితంలో మరి శ్రమలు తప్పకుండా వస్తే కానీ వాటి నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడు సంగతి మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా తలెళ్తాం. ఎవరెన్ని మాటలు చెప్పినా, అంత విశ్వాసం ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా తలడిల్లే వారికి ఉంటారు. అనుభవం కూడా మనం వెళ్ళినప్పుడు, ఇతరుల అనుభవంలో ఉన్నప్పుడు మనం వారిని అర్థం చేసుకోగలం. కాబట్టి ఆయన మన శ్రమల నుంచి విడిపించేవాడుకున్నాడు. సౌలు గురించి దేవుడు ఏం చెప్పాడంటే, అపొస్తలుల కార్యాలు 9:16 మనం చూసినట్లయితే, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను.
కాబట్టి సౌలు ముందుగానే ఆయన కొరకు శ్రమలు అనుభవించడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత శక్తి తనకుంది కాబట్టి దేవుడు తను ఆ విధంగా వాడుకున్నాడు. కాబట్టి క్రీస్తుని అనుసరించి మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా సిలువను మనం మోయవలసిందే. యేసు ప్రభువు మనతో ఎప్పుడు కూడా ఉంటారు ఆయన. అందుకే హెబ్రీ 13:5 మనం చూసినట్లయితే, నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. తర్వాత ఆయన అన్నారు కదా, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు మనతో ఉన్న సంగతి మనం అనేకసార్లు మర్చిపోయి మనం కలర్ చెందుతాం. ఇట్స్ వెరీ న్యాచురల్. కానీ మరి ఆయన వాగ్దానం మనం గుర్తు చేసినప్పుడు దేవుడు నాకు తోడుకుంటాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడన్న విషయాన్ని మనం నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేసి మనకి అద్భుతమైన విడుదలను ఆయన మనకి ఇస్తాడు. అలాగే మరి అమ్మాయి మార్గంలో వెళ్తున్న వారి గురించి మనం చూసినట్లయితే, వారితో యేసు ప్రభువు వారు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, కానీ వారు ఆయన గుర్తుపట్టలేదు. కానీ ఆయన వారితో ఉన్నారు కానీ వారు ఆయన గుర్తుపట్టలేదు. కాబట్టి ప్రభువారు మనతో ఉంటారు కానీ అనేక సార్లు మనము ఆయన గుర్తుపట్టిన వారం గాను, ఆయన కార్యాలను మర్చిపోయిన వారం గాను, అని ఆయన మన సహాయం చేస్తున్న విషయాన్ని మనం మర్చిపోయే వారం గాను ఉంటామన్నమాట. కాబట్టి మనము ఆయన మనతో ఉన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోయాం. ఎందుకంటే హీజ్ ఎ గాడ్ ఆఫ్ ఇమాన్యుయల్, మన తోడుగుండి గొప్ప దేవుడు. అవును, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి అగ్నిగుండం ఉన్నప్పుడు దేవుడు వారితో కూడి వారిని నడిపించాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు సైలెంట్గా ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు సైలెంట్గా, కొన్నిసార్లు దేవుడు ఉంటాడనమాట. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడు కదా, సైలెంట్గా ఉన్నా ఏముంది, మనల్ని ఆదరిస్తారు కదా అన్న సంగతి వారికి భయం లేదను, అంటే ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకోలేదనమాట. వారు లేపి ఏమన్నారంటే, బోధకుడు మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని ఆయనతో వారు అన్నారు. నీకు చింత లేదా అన్నారు. యేసు ప్రభువుల వారు బోధకుడిని చూస్తున్నారు కానీ, మరి అంటే మంచి బోధకుడివే కానీ నువ్వేంటయ్యా సమయం వచ్చేసరికి నిద్రపోతున్నావు ఏంటని వారు ప్రశ్నించినట్టు మనకి అర్థమవుతుంది. నిజమే, మన జీవితంలో అనేక సార్లు మరి దేవుడు అంటే మనకన్ని ఆశీర్వాదాలు మేలు చేసేవాడుగా ఉండాలని మనం కోరుకుంటాం, కానీ మరి దేవుడు మనకి కష్టాలు ఇస్తాడు, వాటిలో ఆయన తోడుకుని నడిపిస్తాడు, ఆయన మనం బలపరుస్తాడని సంగతి మనం ఇప్పుడు కూడా అనేక సార్లు మనం మర్చిపోతూ మనము ఉంటాము. కాబట్టి నువ్వేదో మాకు బోధలు చెప్పేసి బోడు కబుర్లు బాగా చెప్పావు కానీ కరెక్ట్గా మా శ్రమ వచ్చేసరికి నువ్వు నిద్రపోతున్నావా, అసలు మా గురించి పట్టింపు నీకు లేదని చెప్పి వారు ప్రశ్నించేవారు ఉన్నారు. మనం కూడా అనేక సార్లు ప్రభువును ప్రశ్నించేవారు ఉంటాం. కానీ మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడు. దేవుని వాక్యం చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి ఈలోపు తల్లిదండ్రులు మన గురించి ఎంతో ఆలోచిస్తారు కదా. మార్నింగ్ లేవటంతోనే అంతకుముందు నైటే మన తల్లి మన కోసం రేపు నా కొడుక్కి స్కూల్కి వెళ్ళటానికి, కాలేజీకి వెళ్ళటానికి ఏమి తయారు చేయాలి, నా పిల్లలకి ఏ బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి, ఏ కూర ఉండాలి, అవన్నీ ముందుగానే అన్నీ కూడా సిద్ధపరచుకుని రెడీ చేసుకుని ఉంటుందన్నమాట. మేము స్పాట్ వ్యాలేజ్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో వస్తున్నప్పుడు చాలామంది లేడీస్ అక్కడ చిలకలపూడిలో తోటకూర, గోంగూర, ఆకుకూరలు అమ్మేవాళ్ళు అనమాట. వాళ్ళు వెళుతూనే ట్రైన్లో కూర్చుని ఆ తోటకూర కాడల్ని కోసేసి శుభ్రం చేసేవాళ్ళు. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ పిల్లలకి వంట చేసి మళ్ళీ వాళ్ళు స్పాట్ వ్యాలేజ్కి రావాలి. నిజమే, తల్లి అంత జాగ్రత్త తీసుకుంటుంది అనమాట. ఏమైపోయింది, మంచిగా ఉందా లేదా, ఉప్పు ఉందా లేదా, కారం ఉందా లేదా, రేపు వండడానికి అన్నీ ఉన్నాయి లేదా. అలాగే తండ్రి కూడా నా బిడ్డలకి ఫీజులు కట్టాలి, ఎలా సంపాదించాలి, ఎలాగ ఇంత సమకూర్చాలి, నెక్స్ట్ మంత్ ఫీజు కట్టాలి అని చెప్పి మన తల్లిదండ్రులే మన గురించి అంతా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మరి ఎక్కువగా ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా. నేల మీద రాలిపోయిన పిచ్చుకు రాలిపోయిన సంగతి కూడా దేవునికి తెలుసు అనమాట. ఒక పిచ్చుకు మనం చూసినది ఒక పక్షి, ఆత్మ లేదు, చనిపోతే ఇది ప్రాణం దాంతో ఎండైపోద్ది అంతే. మనమైతే పరలోక నరకానికి వెళతాం అనమాట. ఆ సంగతినే దేవుడు చూస్తున్నప్పుడు మన ప్రాణం ఆయన దృష్టిలో ఎంత విలువైంది. మనం ఆత్మ కలిగిన వారం కాబట్టి మన గురించి ఆయన మరి ఎక్కువగా చింతిస్తాడన్న సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనం ఆయన ఏమని ఆరాధించాలంటే, ఆయన మన భారాలను వహించే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు అనే సంగతి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి, హీ ఈజ్ అవర్ రిడీమర్. ఆయన మన విమోచకుడని మనం ఆయన ఆరాధించేయాలి. అలాగే ఆయన మన గురించి చింతించే దేవుడు, మన భారాలను వహించే దేవుడు అని చెప్పి ఆయన మనం ఆరాధన చేయాలి. అందుకే కీర్తనలు 55:22 మనం చూసినట్లయితే, కీర్తనలు 55:22 చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడు కదలా నీయడు. మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దేవుడు స్థిరంగా ఉండే కృప మనకు దేవుడు ఇస్తాడు ఎప్పుడు మన భారం ఆయన మీద మోపినప్పుడు. కాబట్టి మన భారాన్ని మనం ఆయన మీద మోపినప్పుడు ఖచ్చితంగా మనం కదలకుండా దేవుడు మనల్ని అటు ఇటు షేక్ అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. అలాగే కీర్తనలు 121:2-3
వచనాలు చూసినట్లయితే యెహోవా వలనే నాకు సహాయము కలుగును. కాబట్టి ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదం తొట్టిల్నేడు, నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనల్ని కాపాడే దేవుడు ఆయన కునుకుడు నిద్రపోడు. కాబట్టి ఆయన వల్లే మన సహాయం కలుగుతుంది. కాబట్టి మనం ఆయన మీద ఆనుకోవటం అనేది ఎంతో ఇంపార్టెంట్. కానీ మన అవిశ్వాసం చేత, మనలో ఉన్న భయం చేత, మనలో ఉన్న ఆందోళన చేత దేవుడిని మనం ప్రశ్నించేవాళ్ళకు ఉంటాం. అసలు దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా అనుకుంటాం. కానీ దేవుడు మనతో ఉన్నాడు. హీజ్ ఇమ్మాన్యుయల్, హీఈస్ ద గాడ్ విత్ అస్ అనమాట. ఇమ్మాన్యుయల్, దేవుడు మన తోడైన దేవుడు, మనల్ని ఆయన పట్టించుకునే దేవుడు. అప్పుడు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే 39వ వచనం మనం చూసినట్లయితే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. శ్రమలలో అద్భుతమైన విమోచనతో కూడిన ప్రయాణం అన్నమాట. శ్రమలలో అద్భుతమైన విమోచనతో కూడిన ప్రయాణము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యేసుప్రభు వారు ఆ గాలిని గద్దించినప్పుడు అది అణిగిపోయింది, నెమ్మదిగా అయిపోయింది. అలాగే యాకోబు జీవితంలో కూడా తను ఎంతో భయపడ్డాడు. దేవుడు నిజంగా యాకోబుని తన అన్నకి యాకోబు పట్ల ప్రేమను పుట్టించి అలాగా విడిపించినట్లు మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాం జీవితంలో ఐగుప్తుకి అబ్రహాం వెళ్ళినప్పుడు దేవుడు మరి ఎంతో చక్కగా అతను అద్భుతంగా ఫరోతో మాట్లాడి దేవుడు విడిపించాడు. అలాగే గెరారులో కూడా వెళ్ళినప్పుడు అబీమెలెకు అతన్ని మరలా దేవుడు గద్దించినప్పుడు అతన్ని మరలా తిరిగి అబ్రహాం తిరిగి పంపించాడనమాట. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాస్ జనులను రప్పించి అబ్రహాంకి ఇచ్చి అతని భార్యను సరే అతనికి తిరిగి అప్పగించి. వీరందరి జీవితాల్లో శ్రమలు వచ్చినాయి, భయాలు వచ్చినాయి. అమ్మో, నా భార్యను తీసుకుని నన్ను చంపేస్తాడేమో అన్న భయము అబ్రహాంకి 2 సార్లు వచ్చింది. అలాగే ఇస్సాకు కూడా తన తండ్రి కలిగిన పరిస్థితి ఏర్పడినట్టు మనం చూస్తున్నాం. ఇస్సాకు కూడా మరలా గెరారుకి వెళ్ళినప్పుడు ఇస్సాకు కూడా భయం వేసిపోయిందనమాట. నా భార్య చక్కనిది కాబట్టి నా భార్య నా రాసి తీసుకుని నా భార్యను బట్టి నన్ను చంపేస్తాడేమో. అయితే మరి తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు విషయంలో కూడా అబీమెలెకు ఏమన్నా అంటే, ఈ మనిషిని జోలికైనా ఇతని భార్య జోలికైనా వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును. కాబట్టి మన విషయంలో దేవుడు తప్పకుండా ఇంటర్వ్యూని అవుతాడనమాట. మన విషయంలో దేవుడు మనల్ని బాధ అనుకున్న వారిని దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు. వారితో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మన పక్షాన యాక్ట్ చేసే దేవుడు. కాబట్టి శ్రమలలో దేవుడు మనకి అద్భుతమైన విమోచనతో కూడిన ప్రయాణాన్ని దేవుడు మనకి ఇస్తాడని మనం నమ్మాలి. అవును, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11. మరియు సమస్తమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానిందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అయిన సమాధానకరమైన ఫలము ఇచ్చును. కాబట్టి మనకి దేవుని బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒకసారి శిక్ష వస్తుంది. అది దుఃఖకరంగా కనబడుతూనే ఉంటుందన్నమాట. కానీ అదేమాత్రం సంతోషంగా కనబడదు. యోసేపు జీవితంలో కూడా మనం చూసినట్లయితే తను కూడా ఎంతో నీతికున్నాడు. కానీ తను తన అన్నదమ్ముల వల్ల హింసించబడ్డాడు, మరి తను బాధింపబడ్డాడు. అయినా సరే ఆ ప్రస్తుతం అంతా తనకు శిక్షగా కనబడింది అనమాట, దుఃఖకరంగా కనబడింది. కానీ అది చాలా నిరాశాజనకంగా ఉంది. తను ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు, నీతిగా జీవించాడు. కానీ అతనికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. కానీ తర్వాత తనకి నీతికరమైన సమాధానము తనకు దొరికినట్టు మనము చూస్తాము. యోసేపుని దేవుడు ఆ విధంగా దేవుడు తనకు తోడై ఉండి మరి యోసేపుని ఆ శ్రమలోంచి విడిపించి అతను ఫలించలాగిన దేవుడు యోసేపుని బ్లెస్ చేస్తాడు. కాబట్టి మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరి ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కానీ వాటిలో నుంచి ఫలించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం దాన్ని అభ్యాసం చేసి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనకి విమోచన మనం చూస్తాము, ఆయన ఆదరణ మనము చూస్తాము. కాబట్టి ఈ విధంగా అది నీతి అయిన సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఈ విధంగా మనం చూసినట్లయితే హీ రెబ్యూక్స్ ద స్టామీ పవర్ ఆఫ్ సిన్. మన బాధలే కాదు, కొన్నిసార్లు అనేక సార్లు పాప సంబంధమైన బాధల చేత, బలహీనల చేత మనం పట్టబడిన భారంగా ఉంటాం అనమాట. మనం వాటిని జయించలేకపోతే అనుకుంటాం. కానీ దేవుడు శక్తిమంతుడు అనమాట. కాబట్టి మనలో ఉన్న పాపపు శక్తి నుంచి యేసుప్రభువు విడిపించగల సమర్థుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి ఆయన విడిపించగల సమర్థుడు. ఇహలోక సంబంధించిన తుఫానులే కాదు, కానీ కొన్నిసార్లు కొన్ని పాపాలు మనల్ని బలంగా పట్టుకుని వెంటాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడో రక్షణ పొందాము, ఇంకా ఈ పాప నన్ను వెంటాడదని అనుకుంటాం. కానీ ఆ ప్రతి పాపశక్తి నుంచి యేసుప్రభువు వారు మనం విడిపించే దేవుడు అనమాట. కాబట్టి స్టామీ పవర్ ఆఫ్ సిన్ అంటే ఆ పాపము ఎంత బలమైందంటే
తుఫాన్ అంత బలమైందనమాట. ఆ తుఫాన్ ఎంత బలంగా అంటే ఆ వర్షాన్ని, ఆ నీటిని మన మీదకి, ఆ గాలిని మన మీద విసిరగొడుతుందో, అలాంటి ఆ బలమైన ఆ పాప శక్తి నుంచి కూడా దేవుడు మనం విడిపించగలన సమర్థుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్పారు కదా, మరి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రంతో చెప్పినప్పుడు అది అణిగి మిక్కిలి నిమ్మడమైంది. కాబట్టి ఆయన మరి కారకాన్నే కాదు కానీ దాని ప్రభావాన్ని కూడా స్వస్థపరిచిన దేవుడు మనకు. కాబట్టి ఇక్కడ మరి మనల్ని ఉగ్రత నుండి, పాప శక్తి నుంచి, మన ఉగ్రత నుంచి విడిపించాడు మనల్ని. అలాగే ఆయన పాప శక్తి నుంచి కూడా ఆ విధంగా మనల్ని రక్షించే దేవుడు అనమాట. అలాగే మన భయాల నుంచి విడిపించడమే కాదు కానీ ఆయన సమాధానం చేత ఆయన మనల్ని నింపే దేవుడిగా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:20 మనం చూసినట్లయితే, కొలసీలు 1:20 చూసినట్లయితే, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టము ఆయను. కాబట్టి దేవుడు తన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని దేవునికి ఇష్టమైంది. కాబట్టి తప్పకుండా ఆయన సమస్తాన్ని ఆయన మరి లోబర్చుకునే గొప్ప దేవుడు అనే సంగతి మనము నమ్మాలి. యేసుప్రభువు వారు చెప్పారు కదా యోహాను సువార్తలో, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడా నీయకుడి. మన జీవితాల్లో ఖచ్చితంగా కలవరం వస్తుందన్నమాట. కలవరం వస్తుంది. అనేకసార్లు ప్రభువుని నమ్ముకుంటాం, ఆయన మార్గంలో జీవిస్తాము, మరలా మనం పాపాల్లో పడిపోతాం. అందుకే 1 యోహాను రాసిన పత్రిక 2:8 కదా, ఆయన మన పాపంలోకి శాంతికరమై ఉన్నాడు. ఈ లోకంలో వచ్చే శ్రమలకు ఇబ్బందులే కాదు కానీ మనం అవివేకం వల్ల మరి తిరిగి మరలా పడిపోయినప్పుడు, మరలా పాపం చేసినప్పుడు ఆ పాపాలకైనా శాంతికరమైన దేవుడు అనే సంగతి మనం మర్చిపోకూడదు అనమాట. కాబట్టి మనలో ఉన్న ప్రతి పాప శక్తి నుంచి అయినా విడిపించడానికైనా ఇష్టపడి గొప్ప దేవుడు ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 4th పాయింట్ చూసినట్లయితే, వి సీ ది అమేజింగ్ ఎఫెక్ట్. అంటే అద్భుతమైన ఆ ప్రభావాన్ని మనం చూస్తాము. ద విండ్ సీజ్డ్, గాలి ఏమైపోయిందండి, అణిగిపోయింది. గాలి కూడా ఆయన మాటకు విధేయత చూపించింది. చూసారా, గాలి చూపించింది. దేవుని చేత సృజించబడిన మనము, ఆయన చేత అంటే ఆయన రక్తం ద్వారా కడబడిన మనము, ఆయన చేత రక్షించబడిన మనము, మనం ఆయనకి విధేయత చూపుతాం లేదా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. అలాగే కీర్తనలు 107:29 మనం చూసినట్లయితే, ఆయన తుఫాను ఆపేయగా దాని తరంగములు అణిగిపోయాను. తుఫాను ఆపేసినప్పుడు తరంగాలు అణిగిపోయినంట. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు మరి ఏమైపోయిందండి, సముద్రము పొంగకుండా ఆగెను. సముద్రం పొంగకుండా. అవును. అలాగే మరి మన పరలోక తండ్రి అయిన పరలోక పియోనైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన కూడా మన గురించి పాపము శ్రమలతో కూడిన సముద్రానికి ఆయన త్రోయబడ్డాడనమాట. ఎందుకు త్రోయబడ్డాడంటే, యోనా వలె ఆయన త్రోయబడ్డాడు. ఎందుకు త్రోయబడ్డాడంటే, పాపం శ్రమతో కూడిన సముద్రానికి ఎందుకు త్రోయబడ్డాడంటే, మనల్ని తుఫాన్ నుంచి విడిపించడానికి. కాబట్టి మనల్ని విడిపించడం కొరకు యేసు ప్రభువారు కూడా పాపము శ్రమలతో కూడిన సముద్రానికి ఆయన కూడా తోయబడినట్టు మనము చూస్తున్నాం అనమాట. కాబట్టి ఆయన తుఫాన్ని ఆపివేశాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఈ శ్రమలు మనకు వస్తాయో మనం చూసినట్లయితే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు మనం చూసినట్లయితే, తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభువారు అంటే శ్రమపరిచే వారికేమో శ్రమిస్తారంట. మరి శ్రమ పొందున్న మరి మనకేమో ప్రభువారు ఏమిస్తారంటే విశ్రాంతి అయినా అనుగ్రహిస్తారంట. ఒకసారి చూద్దాం. చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి, మన ప్రభు అయిన సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కాబట్టి మనం ఆయన కొరకు జీవిస్తుంటే అనేక మంది మనల్ని శ్రమ పెడతారు. కానీ ప్రభువారు మరి వచ్చినప్పుడు, ఆయన దూతలతో పరలోకం నుండి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనం శ్రమ పెట్టిన వారికంట శ్రమ ఇస్తాడంట. శ్రమ పొందిన మనకి ఆయన ఏమిస్తాడండి, విశ్రాంతి మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ శ్రమలు భవిష్యత్తులో మనకి విశ్రాంతిని కలుగు చేస్తాను మనం నమ్మడం నేర్చుకోవాలి. అయినప్పటికీ ఈ శ్రమలో కూడా దేవుడు మన తోడుకుంటాడు, మనల్ని విమోచిస్తాడు, మనల్ని నడిపిస్తాడన్న సంగతి మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు. మనం ఏలో సంబంధించిన విషయాల మీదే దేవుని మీద ఆధారపడతాం. కానీ మన జీవితంలో కొన్ని శోధనలు మనం జయించలేకపోతున్నాం. మనలో క్షమించలేని స్వభావం ఉంటుంది కదా, ఓర్చుకోలేని స్వభావం ఉంటుంది మనలో, అలాగే సహించలేని స్వభావం ఉంటుంది మనలో. వాటన్ని నుంచి విడిపించాలని చెప్పి మనం ఎప్పుడు దేవుడిని అడగం అనమాట.
ఏ సంబంధమైన ఇహలోక సంబంధమైన కష్టాలు, శ్రమలు వీటి గురించి అడుగుతాం, కానీ వాటి నుంచి కూడా ప్రభు మనల్ని అద్భుతంగా విడిపించు గొప్ప దేవుడు కాబట్టి మనం వాటి గురించి మనం ఆయన్ని అడగాలి. అందుకే కీర్తనలు 119, 160 మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలటకు కారణమేమియో లేదు. మన జీవితంలో ఆయన వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే, ఆయన వాక్యం మీద మనం ఆనుకున్నట్లయితే అవన్నీ కూడా మనం చూస్తాం అనమాట. అంటే మనము హీఈస్ అవర్ రిడీమర్, ఆయన మనల్ని విడిపించే దేవుడని, అలాగే ఆయన మన భారములను వహించే దేవుడని, అలాగే ఆయన మనకి ఆదరణ కలిగించే దేవుడని, అలాగే హీ రెబ్యూక్స్ ద స్టామీ పవర్ ఆఫ్ సిన్, మనలో ఉన్న అంటే తుఫాన్ లాంటి పాపం నుంచి మన ఆయన విడిపిస్తాడన్న సంగతి మనం గ్రహిస్తాం అనమాట. అలాగే ఎలా విడిపిస్తాడంటే ఆయన తన పునరుద్ధాన శక్తి చేత మనల్ని విడిపిస్తాడు. అలాగే మనకి విశ్రాంతి, నెమ్మది అనుగ్రహించే దేవుడు అని మనం గుర్తెరిగి ఆయన మనం స్తుతించి ఆరాధన చేయాలి. కాబట్టి గడిచిన జీవితంలో, గడిచిన శ్రమలో దేవుడు మనల్ని ఎలాగ కాపాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఉండాలన్నమాట. మరి నిజంగా కరోనా రాని వారు దాన్ని బట్టి వారిని దేవుడు కాపాడు, రాకుండా కాపాడు. వచ్చిన అలాంటి వాడిని కూడా దేవుడు వచ్చిన తర్వాత కూడా కాపాడు. కానీ అలాగే దేవుని బిడ్డలు కొంతమంది మరి కరోనా వచ్చినప్పుడు దేవుని సేవకులు వారిని ఆయన సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవునికి మనము స్తుతి చెల్లించాలి, కృతజ్ఞతలు మనము కలిగి ఉండాలి. తర్వాత మనం బేసిక్గా చూసినట్లయితే యేసు ప్రభు వారు వారితో ఉన్నారు. అవును, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడనమాట. ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తూ, మనం మొరపెట్టమే కాదు, ఆయన చేస్తూ మన గురించి ఉన్నాడు. కాబట్టి యుక్తంగా మనం ప్రార్థన చేయడం రాదు కాబట్టి ఆయన గురించి మరి హీఈస్ అంటే ఇంటర్సీడింగ్ అనమాట, ఇంటర్సెషన్ ప్రేయర్ ఆయన చేస్తూ ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తాం అనమాట. కాబట్టి ఆయన మన పక్షాన ఉన్న దేవుడు. సో హీఈస్ నాట్ ఓన్లీ ఫర్ అస్, హీఈస్ విత్ అస్. మన పక్షాన ఉన్న దేవుడే కాదు, మనతో ఉన్న దేవుడు. అలాగే హీ లివ్డ్ అమాంగ్ అస్, హీఈస్ ఇన్ అస్. యేసుప్రభువు మనతో జీవించారు, అలాగే పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. కాబట్టి మనకి యుక్తంగా ప్రార్థన చేయడం రాదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఇవన్నీ కూడా మనం ఎలా నమ్మాలంటే దేవుడు సార్వభౌమాధికారిని దేవుడు అని మనం ఖచ్చితంగా నమ్మాలి. మన జీవితాల్లో అనేక మంది ఇప్పటికీ కరోనా సంబంధించిన భయం, ఆందోళన మనల్ని వెంటాడుతూనే ఉంది. మరి హ్యూమన్ హిస్టరీలు అంటే 10 Cలు ఉన్నాయంట, Cతో స్టార్ట్ అయిన 10 Cలు అనమాట. ఆల్ఫబెట్ అంటే ఆల్ఫబెట్లో ఉండే C అనే లెటర్ అనమాట. ఫస్ట్ దానిలో 10 Cల్లో 8 తర్వాత మధ్యలో వచ్చి ఇంకో C చేరింది, కరోనా C చేరిందంట. ఫస్ట్ C చూసినట్లయితే క్రియేషన్ అనమాట, దేవుడు సృష్టి చేశాడు. తర్వాత కరప్షన్, అవినీతి జరిగిపోయింది, పాపం జరిగిపోయింది. తర్వాత కటాస్ట్రఫే, జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత కన్ఫ్యూజన్ వచ్చింది, బాబెలు గోపురం వచ్చింది. ఆ తర్వాత కవెనెంట్, దేవుడు నిబంధన చేశారు. ఆ తర్వాత క్రైస్ట్ వచ్చారు. ఆ తర్వాత క్రాస్, యేసుప్రభు మన పాపాల కొరకు సిలువలో చనిపోయారు. ఆ తర్వాత ఆయన రక్తం ద్వారా కనబడిన మనందరం కూడా ఒక చర్చ్గా C వచ్చింది, చర్చ్గా ఏర్పడింది. ఆ తర్వాత 9వ పాయింట్ ఏంటంటే కన్సమేషన్, అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత న్యూ క్రియేషన్ అనమాట. కాబట్టి చర్చ్ తర్వాత ఏమొచ్చేరిందండి, కరోనా వచ్చి చేరింది. కాబట్టి ఇది మనల్ని ఎంతో భయపెట్టింది, అందరూ కూడా ప్రపంచాన్ని కుదిపేసింది. అయినప్పటికీ దేవుడు మనల్ని ఆ కష్టాల్లో, శ్రమల్లో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించాడు. ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అందలేదని తెలిస్తే నా గుండె టకటకా కొట్టినది అనమాట, అంత భయం వేసేదో, వాడికి ప్రాణం పోతుంది కదా ఆక్సిజన్ అందకపోతే. కాబట్టి ఇన్ని భయాలు గుండా దేవుడు మరి తీసుకెళ్ళాడు. మరి ఆయనకి ఇష్టమైన వారిని తన సన్నిధికి పిలుచుకున్నాడు, కానీ దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి మన జీవితాల్లో మరి తప్పకుండా కష్టాలు, శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు పాపన తుఫాను మన మీదకి, పాపపు ఆలోచనలు, పాప తలంపులు, అలాగే దేవునికి అయిష్టమైనవి అంటే కష్టం అనేది, ద్వేషం అనేది, అసూయ అనేది, అలాగే ఓర్చుకోలేని తనం అనేది, అసహనం అనేది మన మీదకి తుఫాన్లాగా వస్తూ ఉంటాయి. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు వాటన్నిటి నుంచి కూడా ఆయన మనకి విడిపించగలడు. అన్నిటికంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన కూడా మనకు యుక్తంగా ప్రార్థన చేయడం రాలేదని చెప్పి ఆయన మరి తానే మన పక్షముగా ఉచ్చరింపశక్తిగా మూలుగులతో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి కూడా మనం ఆయన స్తుతించి ఆరాధన చేయాలి. అలాగే దేవుడు మన తోడుగా ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని విమోచించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆయన స్తుతించి ఆరాధన చేయవలసిన వారంగా మనము ఉన్నాం. కాబట్టి మరి ఏ విషయానికి మనం భయపడకుండా మరి దేవుడు మన తోడుకుంటాడనే సంగతి మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు మనం ఆనందిస్తూ మనం సంతోషించలేని దేవుడు అలాంటి కృప మనకి అనుగ్రహించిన గాక. కాబట్టి మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ, విన్న వాక్యాన్ని బట్టి కానీ ప్రభుని
ఆరాధన చేయండి. ఆరాధన చేసుకుందాం. మొదటిగా బ్రదర్స్లోకి స్టార్ట్ చేయండి. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. కుర్చీల్లో కూర్చోండి దూరంగా. ఇటు నుంచి వెళ్ళండి. ఇటు డాయ్ ఇటు ఇటు కాస్త దూరాన్ని పాటించండి. ఈరోజు నెట్ చాలా స్లోగా ఉంది. ఆల్రెడీ ఆరాధనలో ఒకసారి డిస్కనెక్ట్ అయింది, మరలా పెట్టారు. ఈ నేరుగా ప్రకటించే దానికిని వెలుపల చూసే వారి కోసం ఏర్పాటు చేసిన ఈ లైవ్ ఆన్లైన్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని కొరకు ఎక్కువ ఖర్చు చేసి ప్రార్థించిన పిల్లలు ఉన్నారు. అయినా సరే డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. మనం శీలను గురించి కొన్ని వారాలుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేస్తున్న క్రమంలో పేతురు పత్రిక వద్దకు వచ్చాం. పేతురు గారు తన పత్రిక రాసి సిల్వాను అనబడిన శీలకు ఇచ్చి పంపించారు. అది నేటికి మన మధ్యలో భద్రంగా ఉంది. అంటే శీల అనబడిన ఈ వ్యక్తి తన పని నమ్మకంగా చేసేవాడు, నమ్మకస్తుడైనవాడు. మానవ సంబంధాలను కొనసాగించుకోవాలి అంటే ఏం చేయాలో, సత్సంబంధాలు ఉండాలంటే మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో గత కొన్ని వారాలుగా చూస్తూ వచ్చాం. కారణం ఏమిటంటే అతడు శ్రేష్ఠులైన వ్యక్తులతో ఉన్నాడు. తరాల మధ్య తానున్నాడు, అంతరాల మధ్య తానున్నాడు. అయితే నమ్మకంగా తన సాక్ష్యాన్ని కొనసాగించుకున్నాడు. తన గురించి లేఖనంలో ఎక్కడా కూడా కొంచెమైనా వేరుగా రాసిలేదు. అతని పేరుకు అర్థం వృక్షాలతో ఉండేవాడు అని చెప్పుకున్నాం. వృక్షాల వంటి వ్యక్తుల మధ్య ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో కొద్దిమందికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఒక వ్యక్తి అవసరం మేర ఒక ఉదాహరణ చెప్పడం కోసం చెప్తున్నాను. సినిమా రంగంలో ఉన్నాడు. తన వెనక వచ్చేటువంటి న్యూ ఆర్టిస్టులకి అతను చెప్పిన సలహా ఏమిటంటే, మీరు ఎవరితో ఉంటున్నా, గొప్పవాళ్లతో ఉంటున్నా ఇంకొకరి గురించి మాట్లాడకండి, ఎవరి గురించి మాట్లాడకండి. వారు చెప్పేది వినండి, మీరు వారితో సత్సంబంధం కలిగి ఉండండి. వాళ్ళు ఎవరిని గురించి మాట్లాడినా నవ్వి ఊరుకోండి. అంతేగాని
వారు చెప్పిన దానికి మీరు ఇంకొక మాట కలిపి చెప్పకండి. సంబంధాలు దెబ్బతింటాయి. కొద్ది కాలానికి వాళ్ళందరూ ఒకటవుతారు, చివరికి నువ్వే దూరం అవుతావు. ఆ వ్యక్తికి ఉన్న వివేచన విని నేను ఆశ్చర్యపోయాను. రండి, పేతురు పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం సుఖదుఖములు ఏక మనసులై ఉండడం, సుఖదుఖాల యందు పాలు పొందడం, సహోదర ప్రేమ కలిగి ఉండడం, కరుణాచిత్తులు అవ్వడం, అవన్నీ చూశాం. ఆఖరిగా 5వదిగా వినయ మనస్కులు నై ఉండుడి. వినయ మనస్కులు నై ఉండుడి, ఇది మాట. ఇది అధ్యయనం చేయడానికి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రసాద్, వినపడలేదా? ప్రార్థన చేయి. ఆమేన్. ఒక కుటుంబంలో కానీ, ఒక సహవాసంలో కానీ సంబంధాలు మనం కొనసాగించుకోవడానికి ఈ వచనంలో 5 సంగతులు చెప్పబడ్డాయి. ఆఖరిగా ఇవన్నీ దేవుని నుండి మనం పొందవలసిన కృపలు. ఇవి ఊరికినే వచ్చేయు, దేవుని వద్ద నుండి మనం పొందవలసినవి. ఇది మనం అభ్యాసం చేయవలసినవి. వినయ మనస్సు అనే పదం ఏమర్థమైంది మీకు? వినయ మనస్సు అంటే వినయ మనస్సు అంటే ఏమర్థమైంది?
మూల పదం 3 అర్థాలనిచ్చింది. వినయ మనసు అనే దానికి 3 అర్థాలనిచ్చింది మూలపదం. ఇంగ్లీష్లో మొదటిగా హంబుల్నెస్ అనేది. అంటే వినయపూర్వకంగా ఉండడం. రెండవదిగా పొలైట్నెస్ అనే అర్థం కూడా వచ్చింది. పొలైట్నెస్, సభ్యత. వినయపూర్వకంగా ఉండడం, సభ్యత కలిగి ఉండడం. మూడవదిగా కర్టియస్, అంటే మర్యాదగా ఉండడం. జాగ్రత్తగా వినండి. వినయంగా ఉండడం, వినయపూర్వకంగా ఉండడం. రెండవదిగా సభ్యతగా ఉండడం. మూడవదిగా ఏం చెప్పాను? మర్యాదగా ఉండడం. ఈ వినయ మనస్సులో ఉన్న పదాలు ఇవి. వినయపూర్వకంగా ఉండడం, సభ్యతగా ఉండడం, మర్యాదగా ఉండడం. ఈ 3 పదాలు మనం నేర్చుకోవలసినవి. పిల్లలకు నేర్పడం. మన ఇంట మన పిల్లలకు వీటిని నేర్పితే బయట వారు అలా ప్రవర్తిస్తారు. మనం ఇంటిలో ఇలా ప్రవర్తిస్తే మన పిల్లలు అలా ప్రవర్తించగలుగుతారు. మన పిల్లలు రూడ్గా ఉండరు, లెక్కలేనట్టుగా ఉండరు, గర్విష్ఠులుగా ఉండరు, అహంకారులుగా ఉండరు. ఇవి లేనప్పుడు ఖచ్చితంగా సంబంధాలు నిలుస్తాయి. ఇవి మనం పిల్లలకు నేర్పితే ఏం నేర్పుతాం? మనం అంటే ఏమనుకున్నావు? మనం సామాన్యులం కాదు, మనం చాలా గొప్పవాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళం, మనం అంటే ఏంటనుకుంటున్నావు? ఇది కాదు నేర్పవలసింది. దేవుడు దయ చొప్పున పుట్టాం, దేవుడు కరుణిస్తే బతుకున్నాం, ఆయన పోషిస్తుంటే బతుకుతున్నాం. ఇలా కాదనుకోండి, కూడబెట్టాం, కట్టాం, దాచాం, మీకోసం ఇదంతా చేస్తున్నాం, మానేయండి. ఇలాంటి పదజాలం మనం దూరం చేసుకోవాలి. అంతేకాదు, పిల్లలకు మనం నేర్పించవలసింది మరి వినయపూర్వకమైన సభ్యత, మర్యాదలు. వినయపూర్వకమైన సభ్యత, మర్యాదలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి మీరు అపోస్తల కార్యాల గ్రంథానికి రండి. పదిహేనవ అధ్యాయంలో 23వ వచనంలో అపోస్తలులు, పెద్దలు, సంఘమంతా కలిసి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని శీలా, యోదాలు వెంట పెట్టుకుని వచ్చారు. పౌలు బర్నబాలతో ప్రయాణమై యెరూషలేము నుండి వారు అంతియోకయకు వచ్చారు. అంటే అధికార ప్రతినిధులుగా వారు అంతియోకు రావడం జరిగింది. ఈ అధికార ప్రతినిధులుగా వారు మాట్లాడారు. వారు మాట్లాడిన సంగతి కూడా మనం చూసాం. చూడండి దయచేసి. 32వ వచనంలో, యోదాయు, శీల కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచి, వాళ్ళ పనది ఆదరించడం, స్థిరపరచడం అనేది శీల, యూదాల పని. అవునుగా, దినాలు గడిచాయి. స్థిరపరిచారు అంతియోకు సంఘాన్ని, ఆదరించారు అంతియోకు సంఘాన్ని. ఒకరోజు ఏమైందో చూడండి. 33వ వచనం, వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకున్నారు, వెళ్ళిపోయినారు. దే గాన్ బ్యాక్ టు జెరూసలేం, యెరూషలేంకి వెళ్ళిపోయారు. ఇక్కడ అంతియోకులో పౌలు, బర్నబాలు మిగిలి ఉన్నారు. మిగిలి ఉండగా మార్కు విషయంలో వారిద్దరి మధ్య విభేదం వచ్చింది.
మార్కు విషయంలో విభేదం వచ్చినప్పుడు బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయినాడు, కుప్రకి వెళ్ళాడు. కానీ 40వ వచనంలో పౌలు శీలను ఏర్పరచుకొని అన్న పదం, పౌలు శీలను ఏర్పరచుకొని, శీల ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడుగా జెరూసలేం. శీల ఎక్కడున్నాడు? పైన చదివాం కదా, వారు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. కానీ ఇప్పుడు కబురు ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేము కబురు వెళ్ళింది. ఏమని? పౌలు గారితో కలిసి ప్రయాణం చేయడానికి, పౌలు గారికి సహకారిగా ఉండడానికి. శీల, నిన్ను అంతియోకు కోరుకుంది, నిన్ను పౌలు కోరుకున్నాడు. అది ఏర్పరచడం అంటే. అనగానే ఇప్పుడు ఏముండాలి ఇతని శీలకి? ఏముండాలి? నేనా? అవునా? ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు మీతో మాట అంటానండి. మిమ్మల్ని నేను జుజ్జువరం పంపాను. ఎలా చూస్తారు వాళ్ళు? మిమ్మల్ని నేను ఉయ్యూరు పంపాను. ఎలా చూస్తారు వాళ్ళు? మిమ్మల్ని నేను భద్రాచలం పంపాను. సేవ ఉంది కాబట్టి అక్కడ బ్రదర్స్ ఉన్నారు కనుక. అవునా? ఇలా అంటాను. భద్రాచలంలో నాకు సహోదరునికి నువ్వు సహకారిగా వెళ్ళు అంటే ఏమవుద్ది? అప్పుడు నీ స్థానం ఏమవుద్ది? నీ స్థాయి ఏమవుతుంది? వినయ మనసు అంటే అర్థం అది. నీకు అప్పగించబడిన పని ఏదైనా దేవుని వద్ద నుండి, సంఘం వద్ద నుండి అప్పగించబడితే దానికి నేను ఏమవ్వాలి? లోబడాలి, విధేయత చూపించాలి, వినయంగా ప్రవర్తించాలి. పౌలు, బర్నబాలు ఏ విషయంలో అంతియోకులో ధర్మశాస్త్ర సంబంధమైన వివాదం వచ్చినప్పుడు దాన్ని తీర్చడానికి యెరూషలేము నుండి వీళ్ళిద్దరు వచ్చారో, వారి పని ముగిసింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు పౌలుతో సహకారిగా వెళ్ళడానికి శీల సిద్ధపడ్డాడు, వచ్చాడు. ఏర్పరచుకుని అంటే ఆ రోజులో జరిగిపోయింది కాదు, టైం ఉంది అక్కడ. యెరూషలేము నుండి అంతియోకు రావడానికి టైం ఉంది. శీల నిర్ణయం తీసుకోవడానికి టైం ఉంది. యెరూషలేము సంఘం అంగీకరించడానికి సమయం ఉంది. అటు అంతియోకు చేతను, యెరూషలేము చేతను వారు అంగీకరించబడిన వాడిగా అతను ఇక్కడికి వచ్చాడు. దీన్ని నేను వినయ మనస్సు అంటాను. దీన్ని నేను సభ్యత అంటాను. దీన్ని నేను మర్యాద అంటాను. ఒకసారి మీరు ఆదికాండం దగ్గరికి రండి. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. ఏమంటాం దీన్ని? నేల మట్టుకు వంగి. మన భంగిమ మన మర్యాదను చెబుతుంది. మన భంగిమ సభ్యతను చూపిస్తుంది. మన భంగిమ వినయాన్ని చూపిస్తుంది. అటు తర్వాత ఏం మాట్లాడాడు ఆయన? అబ్రహాం గారు, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల అన్నాడు. ఎలాంటి మాట? ఎలాంటి మాట? ఇప్పుడు నేను ఇలా అంటాను. ఉదాహరణకి నేను అక్కడ కూర్చుని ఉన్నాను. నిర్మల ఇడ్లీ తెచ్చింది, పాలు తెచ్చింది, పాలలో ఏదో కలిపారు, తెచ్చింది. అక్కడ కూర్చున్నాను, పాలు ఇక్కడ పెట్టింది. నేను అక్కడ కూర్చున్నా, పాలు ఇక్కడ పెట్టింది. పాలు ఎక్కడ పెట్టాలి? పాలు ఎక్కడ పెట్టాలి? నా చేతికి అందేంత దూరంలో పెట్టాలి. అవునా? ఇప్పుడు నేనేమవుతాను చెప్పండి? ఎమోషనల్ అవుతాను. అవునా? ఏమి లేదని అరే కొంచెమైనా చెప్పండి, కొంచెమైనా ఆలోచన లేదా అని. కానీ ఒక మాట అంటాను, ఎందుకు తేవాలి? తనకేం అవసరం?
ఇది ఆలోచిస్తే నా కోసమే కదా తెచ్చింది, అవునా? మర్యాద అన్న దగ్గర మనం ఏమిటో, ఎదటి వాళ్ళ స్థానం ఏమిటో మర్చిపోకుండా ఉండడం మర్యాద. అర్థమవుతుందా? ఈ విషయాలు మర్చిపోవద్దు. చాలా మార్లు మన సంభాషణ అర్థాన్ని ఇస్తుంది, కానీ మన స్వరం మనం ఏ మూడ్లో ఉన్నామో చెబుద్ది. మన మాటలు మనం చెప్పే వర్తమానం యొక్క అర్థాన్ని ఇస్తాయి, కానీ మన స్వరం, మనం కోపంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, ఎలా ఉన్నామో ఈ స్వరం చెబుతుంది. స్వరంలో, నీ భంగిమలో మర్యాద ఉండాలి, నీ స్వరంలో మర్యాద ఉండాలి, నీ భాషలో మర్యాద ఉండాలి. సభ్యత అనేది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి ప్రభు రక్తం చేత కడగబడిన వాడైతే అతనికి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇవ్వాలి, చిన్నోడైనా పెద్దోడైనా. అవునుగా? ఇప్పుడు నేనేం చెప్పాలి? పైకి తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. లోపాలు కనిపెట్టేది మర్యాద కాదు, సభ్యత కాదు. గుర్తుపెట్టుకోండి, లోపాలు కనిపెట్టేది మర్యాద కాదు, సభ్యత కాదు, అది వినయ మనసు, అంతకంటే కాదు. ఎదటి వానిలో ఎప్పుడూ లోపాలు కనిపెట్టడం అనే దౌర్భాగ్యతలో ఉన్న వ్యక్తి ఎవడైనా సరే అతడు మర్యాద నేర్చుకోడు, సభ్యత నేర్చుకోడు. నేను ఓ సంఘటన చదివాను. ఆ సంఘటన చదివినప్పుడు నాకు ఒక రకమైన బాధ అనిపించింది, నొప్పి అనిపించింది. రూజ్వెల్ట్, అతను థియోడర్ రూజ్వెల్ట్ అని, ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ చేశాడు. ప్రెసిడెంట్ కాకముందు నుంచి ప్రతి ఆదివారం తాను ఓ సహవాసానికి వెళ్తాడు, సంఘానికి వెళ్తాడు. చివరికి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా అదే సహవాసానికి వెళ్తాడు. నీకు అర్థమైందా? ప్రెసిడెంట్ కాకముందు అదే సంఘం, ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా అదే సంఘం. ప్రెసిడెంట్ కాకముందు ఎప్పుడైనా మానివేయవలసి వస్తే ఫోన్ చేసి చెప్పేవాడట పాస్టర్ గారితో, ఏమని, సార్, బ్రదర్, నేను ఈ వారం రాలేకపోతున్నాను పలానా కారణం చేతని. ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా అదే కర్టసీ, అదే కర్టసీ. అదే పొలైట్నెస్, అదే హంబుల్నెస్. పెద్దవాళ్ళు వాళ్ళకు ఒక మాట చెప్పడం అనేది ఏమంటాం దాన్ని, సభ్యత. అవునుగా? వెళ్తున్నాం, కాలు తగిలింది, సారీ అండి అంటాం. సారీ అండి అంటే, సారీ అండి అంటానికి సారీ అండి అంటే నీకు చెప్పాల్సి వచ్చిందని, సారీ అండి అంటే తప్పయిందని. టోన్లో మర్యాద ఉండదు. మన స్వరాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, మన స్వరాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. మన స్వర విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ మర్యాదను కోల్పోతున్నాం, ఈ సభ్యతను కోల్పోతున్నాం. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మనం వినయానికి బదులుగా అహంకారయుక్తంగా మారిపోతున్నాం. ఎప్పుడు రూడ్నెస్ అనేది మంచిది కాదు, మంచిది కాదు. ఇది కఠినత్వానికి సంబంధించింది. అందుకనే పేతురు గారు ఆ పత్రిక రాస్తూ ఓ మాట అన్నారు, దయచేసి చూడండి. 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ, కొందరా అందరా? ఎదుటివాడంటే పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, మధ్య వయస్కులా? ఎవరు? నీ ముందుంది ఎవరు? ఎవరైనా సరే. పైన ఏమన్నాడు? మీరందరూ అన్నాడు. మళ్ళీ మీరందరూ అంటే కాంగ్రిగేషన్ యావత్తు ఏముండాలి? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించాలి. ఈ వినయ మనసు అనేది దీనత్వం, తగ్గించుకోవడం, తగ్గింపు అన్నది. నువ్వెవరో గుర్తించు.
ఎదటి వాడిని గుర్తించు. ఒక మాట అంట, 100 లోపాలు ఒక వ్యక్తిలో కనపడతాయి, కానీ నీకు తెలియని ఒక మంచితనం అతనికి ఉంటుంది. నీకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడూ వాళ్ళ లోపాలనే చూసేవాడిగా ఉంటే నీలో మర్యాద ఉండదు. వాళ్ళ స్థాయిని, వాళ్ళ కులాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని, వారి చదువుని, వారి ఉద్యోగాన్ని, ఇవి నీ మనసులోకి తెచ్చుకుంటే నీవు అమర్యాదగా ప్రవర్తించే అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉంటాయి. ఒక మనిషిగా ఆలోచించు, నీ తోటివాడిగా ఆలోచించు, పరలోక పౌరునిగా ఆలోచించు, ఒకే తండ్రి పిల్లలంగా ఆలోచించు. ఇప్పుడు నీలోకి ఏమొస్తుంది? ఆ మర్యాద అనేది వస్తుంది. ఇవాళ మర్యాద లేకపోవడానికి గల కారణం ఏంటి? ఎవరికి వాళ్ళం నేను గొప్ప అనుకోవడం, ఎవరికి వాళ్ళం నాకన్నీ తెలుసు అనుకోవడం, ఎవరిని మరొకరు అంగీకరించే స్థితిలో లేకపోవడానికి గల కారణం ఏమిటంటే వినయ మనసును కోల్పోయా. అహంకారయుక్తమైన ధోరణి అంతరంగంలోనికి వచ్చేసింది. యెరూషలేము నుండి అంతియోకి ఈ శీల తిరిగి రావడానికి గల కారణం, ఇప్పుడు ప్రయాణంలో ఏమవ్వాలి? పౌలు గారికి సహకారి కావాలి. పౌలు వెంట ప్రయాణించాలి. పౌలు తర్వాత తన పేరుంటుంది. ఇంతకుముందు తన పేరు ముందు, పౌలు పేరు తరువాత. ఇక్కడి నుంచి ఎంత కష్టం, చాలా కష్టం. ఇవాళ నువ్వు ఆఫీసర్గా పనిచేస్తున్నావు, రేపు నిన్ను వేరే ఆఫీసర్కి సబార్డినేట్గా వేస్తాడు, అతను నీ కొలీగ్గా అవుతాడు. నీ ఆలోచన ఎలా ఉంటుంది ఆలోచించు. నువ్వు ఎలా మారిపోతావు, ఎలా మారుతావు? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. జాషువా, కాలేబ్, దిస్ 2 ఆర్ కొలీగ్స్. ఇద్దరు ఒకే పని కోసం నియమించబడ్డారు. ఒకే వేగు చూడడానికి వెళ్ళారు, వేగు చూసి వచ్చారు, ఒకే వర్తమానం చెప్పారు, దేవుని పక్షంగా నిలబడ్డారు. కానీ యెహోషువ ప్రమోట్ చేయబడ్డాడు. మోజెస్ తరువాత యెహోషువ నాయకుడయ్యాడు. కాలేబ్ ఏమయ్యాడు? బికేమ్ ఏ కామన్ మ్యాన్. ఎలా ఉంటుంది? ఎలా మాట్లాడతాం? ఎంతెందుకండి, మీరే ఉన్నారు. మీ క్లాసులోనే వెనకాల బెంచీలో ఒకడు ఉండేవాడు, మీరు టీ ఇస్తే తాగేవాడు, మీ చుట్టూ తిరుగుతుండేవాడు, వాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. మీరు ఎలా మాట్లాడతారు వాడి గురించి? కనపడినప్పుడు భలే అద్భుతంగా మాట్లాడతారు అతనితో, కానీ మిగతా చోట్ల మన నాలుక మర్యాద తప్పుద్ది. బ్రదర్, వాడు మా ముందు నిలబడి టీ కోసం ఎదురు చూసేవాడు. బ్రదర్ రారా నువ్వు కూడా తాగు అంటే వస్తున్నానన్నా అనేవాడాడు. అవునా? ఏం కోల్పోయాం మనం? ఏం కోల్పోయాం? ఇప్పుడు అతని స్థానాన్ని దిగజారుస్తున్నాం ప్రజల ముందు, అతని అంతస్తును తక్కువ చేస్తున్నాం ప్రజల ముందు. దేవుడు ఇచ్చాడు అతనికి ఆ స్థానం. నీవు నీ వినయ మనసును కోల్పోవడం వల్ల అనేకుల కనుల ఎదుట ఒక వ్యక్తి యొక్క స్థానాన్ని, స్థాయిని దిగజార్చే పద్ధతిని అమర్యాద, అసభ్యత అంటాం. ఇది ప్రవర్తన నియమావళి. ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. ఇలా ప్రవర్తించడం మనం నేర్చుకోకపోవడం వల్లనే మనలో ప్రభు కనిపించడు. ప్రభు ఏమన్నారో చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏమిటంటే ఏం నేర్చుకోవాలి? దీనత్వాన్ని. ఏం నేర్చుకోవాలి? సాత్వికాన్ని. ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, నీకు నోరుంది, నువ్వు నోరును బట్టి గెలుస్తావు, కానీ గెలిచినట్ట నువ్వు? డిబేట్ జరుగుతూ ఉంటుంది. డిబేట్లో సమయస్ఫూర్తి,
సమయస్ఫూర్తి ఉన్నవాడు, నోరున్నోడు గెలుస్తుంటాడు. కానీ సమయస్ఫూర్తి తక్కువగా ఉన్నవాడు, నోరు లేనివాడు ఓడిపోయినట్టు కనపడతాడు. కానీ ఓటమి అవదు, అది ఓటమి అవదు. పరలోకం దాన్ని అంగీకరించదు. నీకు నోరుంది కదా అని గడుసుతనంతో నువ్వు కానీ నీ పొరుగువాని విషయంలో అలా ప్రవర్తిస్తే అవన్నీ నీకు సంస్కారం లేదని, సభ్యత లేదని, మర్యాద లేదని అర్థం. మందిరంలో ఇంతమంది ఉన్నాం, ఎవరిలో లోపం లేదు చెప్పండి? మీరు మాట్లాడండి. ఎవరిలో లోపం లేదు? ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఒకసారి నా గురించి నన్ను ఆలోచించుకొని, ఎన్ని లోపాలు? ఒకటా రెండా? ఈ కొద్దిసేపట్లో, ఈ టేబుల్ దగ్గరికి వచ్చిన కొద్దిసేపట్లో నా వ్యక్తిత్వంలో లోపాలు మీకు కనపడతాయి. చాలా సింపుల్గా కనపడతాయి. ప్రసాద్, ప్రార్థన చేయమన్నానా అన్నాను. ఎలా ఉంది నా వాయిసు? రూడ్గా లేదు? అవునా? లోపం లేదా? ఆలోచించండి. ప్రతి వ్యక్తి సామాన్యమైన మనిషి. ప్రసంగం చేస్తున్నవాడైనా, పాటలు పాడుతున్నవాడైనా, ఆరాధన చేస్తున్నవాడైనా, ఎవరైనా సరే, మనం హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను, నిన్ను నీకు మించినట్టుగా ఎంచుకోవద్దు. తగినంతగా మాత్రమే ఎంచుకో. అందరి ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించు. నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకో. నువ్వు తగ్గించుకున్నావా ధన్యుడివి. నీవు తగ్గించుకోవడం మర్చిపోయావా? మాట్లాడడం రాదా? మాట్లాడడం రాకనా మౌనంగా మాట్లాడడం? లేకపోతే మెల్లగా మాట్లాడడం, మర్యాదగా మాట్లాడడం, అసభ్యత లేకుండా మాట్లాడడం, అది చేతగానితనం కాదు. సంభాషణ వద్ద కానీ, అభివాదం వద్ద కానీ మనం ఈ మర్యాదను, సభ్యతను పాటించడం అత్యంత అవసరమైన సంగతి. చాలా అవసరం. అందుకనే ఎఫ్సి సంఘానికి పౌలు గారు రాస్తూ ఇలా అన్నాడు. చూడండి దయచేసి ఎఫ్సి పత్రిక. నాలుగవ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. ఇందులో ఏముంది? ఆ కరుణ చూపించే మనసు, జాలి కలిగిన మనసు, క్షమించడానికి తగ్గించుకునే మనసు. అందుకని మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అంటాడు. నిన్ను నీవు తగ్గించుకోవడం నేర్చుకో. దేవుడు నిన్ను ఒకరోజు హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నేను ఒక సంఘటన చెప్తాను. బహుశా 30 సంవత్సరాల క్రిందట కాబోలు, ఇంకా పూర్వమేమో, నేను ఓ పెద్ద సభలకు వెళ్ళాను. వర్తమానికుడిగా కాదు. నేను రాసిన పాట ఒకటి వాళ్ళు తమ పుస్తకంలో వేసుకున్నారు. అలలెగసి పడుతున్నవి నా దేవా, పడవ సాగుకున్నది నా ప్రభువా అనే పాట వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళకి ఎందుకు నచ్చిందో వేశారు. ఎలా పాడుతున్నారో వినాలని నేను కూడా వెళ్ళినట్టున్నాను. అప్పట్లో ఒక ఆయన రా తమ్ముడు అన్నాడు. ఆయన పాటలు పాడాడు ఆ మీటింగ్లో. నేను వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే, భోజనాలకి సేవకులతో పాటు నన్ను పిలిచాడు. సేవకునే కదా, కానీ వాళ్ళకి నేను ఎవరో తెలియదు. నేను రానన్నాను. బలవంతంగా తీసుకెళ్ళాడు. కూర్చుంటే అందరూ పెద్దవాళ్ళు. ఆ రోజుల్లో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు వడ్డించేవాళ్ళు కానీ, ఆ మీటింగ్ వాళ్ళు కానీ నా వంక ఎలా చూసుంటారో ఊహించండి మీరు.
స్టిల్ ఇట్ ఈస్ ఎంబ్రేసింగ్ ఫర్ మీ. ఇప్పటికీ నాకు అది గుర్తొస్తే అసలు ఎందుకు భోంచేశానన్న ఫీలింగ్ ఇప్పటికీ మనసులో ఉంటుంది. అంతగా హ్యూమిలేట్ చేయబడ్డం చూశాను. అక్కడి నుంచి వీళ్ళందరూ మేడగదిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఈయన అన్నాడు, తమ్ముడు రా అన్నాడు. వదిలేండి అన్న, బయట ఉంటాను. లేదు నువ్వురా. ఆయన బలవంతం చేస్తే వెళ్ళాను. వెళ్ళి గదిలో మూల కూర్చున్నాను. అలా అందరూ కుర్చీల మీద కూర్చున్నారు, మంచం మీద ఉన్నారు. కింద కూర్చున్నా మూల. వాళ్ళు ఒక విషయం డిస్కస్ చేస్తున్నారు. ఆ డిస్కషన్ మోర్ దాన్ 45 minutes జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేశాడు. నేను ఒక్కడనే సైలెంట్ లిజనర్ని. ఈయన ఉండబట్టలేక, తమ్ముడు నువ్వేమంటావు అన్నాడు నన్ను. నువ్వేమంటావు అనగానే నేను అప్పటికే బైబిల్ చదువుతున్నాను. ఒక వచనం నా ముందుంది. నేను నేనా అని ఆ వచనం చదివి వినిపించాను. వినిపించగానే ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ఒక ఆయన కాకినాడలో ఉంటాడు, విజయ్ కుమార్ గారు అని ఆయన. రెండవది జోషి గారు. అదే మీటింగ్లో పిఎల్ పరంజ్యోతి గారు ఉన్నాడు. అదే మీటింగ్లో సరోజ్ షాహు గారు ఉన్నారు. ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు ఆ మీటింగ్లో. నేను వాళ్ళందరి ముందు ఒక కిడ్నీ పసిపిల్లవాడిని, నాకు తెలుసు ఆ సంగతి. ఈ వచనం అయితే ఎప్పుడైతే చెప్పానో కాకినాడ విజయ్ కుమార్ గారు అన్నాడు, బ్రదర్ ఎవరు మీది అన్నాడు. గుడివాడండి అన్న. అరే మాది పారుపూడయ్యా అన్నాడు. అలాగండి అన్న. వెంటనే జోషి గారు అన్నాడు, తమ్ముడు మీరెంతమంది అన్నాడు. ఒక్కడేనన్నా. అయ్యో నేను ఒక్కడేనయ్యా. మీ అమ్మగారి పేరేంటి? కమలమ్మ. అరే మా అమ్మ పేరు కూడా కమలమ్మేనయ్యా అన్నాడు. ఇద్దరు ఇలా మాట్లాడుతుండగా గుడివాడకి చెందిన ఒక పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. ఉండి, మావాడేనండి ఇంకా బొడ్డోళ్ళ అన్నాడు. నా వంకెలా మావాడేనండి ఇంకా బొడ్డోళ్ళ అన్నాడు. నిజంగానే బొడ్డోళ్ళలేదు నాకు. ఐఎమ్ ఏ కిడ్, ముందుకు ఒప్పుకున్నానుగా. కానీ ఆ మాట మనసుకి ఎంత గాయం చేసిందో చెప్పడానికి లేదు. అప్పుడు ఇలా అనుకున్నా, మాట చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పరుషంగా పలకూడదన్నమాట. జాగరూకత వహించాలన్నమాట. ఆశ్చర్యం ఏమిటంటే ద వెరీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో పాటు నేను కూడా ప్రసంగికుణ్ణి. వర్తమానం చెప్పి కిందకు మెట్లెక్కుతున్నాను. జోషి గారి కిందకి దిగుతూ, తమ్ముడు పోయిన సంవత్సరం నువ్వు వచ్చావు కదూ, నువ్వు మాట్లాడావు కదా తమ్ముడు, ఒక్కడేనన్నావు కదూ, మీ అమ్మగారు ఫలానా అన్నావు కదూ, మీ అమ్మగారి పేరు అన్నావు కదా తమ్ముడు, నీకు మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు అన్నాడు. మెట్లెక్కి పైకెక్కుతూ ఉండగా ఎవరైతే ఆ రోజున మాట్లాడారో వారందరితో పాటు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. కానీ నేను అహంకారంగా ఫీల్ అవ్వలా. ఇలా అనుకున్నా, వాళ్ళ కోసం ప్రజలు వచ్చారు, నా కోసం రాలా. నేనెవరిని? ఐఎమ్ ఎన్ అన్నోన్ మ్యాన్. దే ఆర్ వెల్ పాపులర్, దే ఆర్ వెల్ నోన్. వాళ్ళ కోసం వచ్చారు. వినయాన్ని కాపాడుకోవడం, దీనత్వాన్ని కాపాడుకోవడం, సభ్యతను కాపాడుకోవడం చాలా అవసరం అండి, చాలా అవసరం. ఏమవుతుందంటే మనకు ఒక గొప్ప ప్రొఫెసరే మనతో రోజు మాట్లాడుతున్నప్పుడు మనకు అతను తక్కువ అయిపోతాడు. ఇప్పుడు నేనే అంట, ఈ జీవన్ ఉన్నాడుగా వీడు, వాడికి వెంకటరత్నం అంటే ఎవరు చెప్పండి? వెంకటరత్నం అంటే ఎవరు? మా పెదనాన్న లేవయ్యా చెప్పావు. కానీ మా పెదనానేగా అంటే నేనంటే వాడి మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడు వింటూ ఉంటాం. మాట్లాడు, కొన్ని రోజులు మౌనంగా ఉంటాడు. మళ్ళీ ఎక్కడో కనపడగానే రై చెప్పానుగా అంటాడు. అప్పుడు నేను చెప్పి వాడు పెదనాన్న నాతో మాట్లాడాడు అంట. అంతే, పెదనాన్నంతే. అంటే నేను ఎలా కనపడతాను? కానీ పుస్తకాలు చదివే వాళ్ళకి నేను ఎలా ఉంటాను? ఆ పుస్తకాలు చదివేవాళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఏడ్చానయ్యా పుస్తకం చదివి, నేను బతుకు దిద్దుకున్నానయ్యా, నా సంసారం బాగుపడిందయ్యా, వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎరా జీవనం, నన్ను నువ్వు అటు మాట్లాడొచ్చురా అని అన్నా కాదుగా, నేను వాడికి పెదనాన్నేగా. ఇది మర్చిపోకూడదుగా. నేనెక్కడా, నా స్థానం ఏది, అదంతా దేవుడు నిర్మించింది, అంతేగాని నేను కాదు. మర్యాదను కాపాడుకోవడం, వినయ మనసును కాపాడుకోవడం, సభ్యతను కాపాడుకోవడం అనేది దీన మనసులో ప్రభు దగ్గర నేర్చుకోవాలి.
ఏమండి కొట్టాడండి ప్రభువుని చెంప మీద, కొట్టాడు చెంప మీద. ఆయన ఇలా అన్నాడు, నేను మంచి మాటనే మాట్లాడుతున్నాను కదా, నేను చెడు మాట్లాడితే కొట్టవచ్చునే అన్నాడండి. ఎవరైనా ఎందుకు పడాలి, ఎందుకు అనిపించుకోవాలి, ఎందుకు దెబ్బతినాలి? నా దగ్గర నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ మీ, నా వద్ద నేర్చుకోండి. సహించడం నేర్చుకోండి, భరించడం నేర్చుకోండి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి, సభ్యతగా ఉండడం నేర్చుకోండి. అది చెప్తున్నాడు ఆయన. మన స్వరాలు చాలా కఠినమైనవి. హృదయం కఠినంగా ఉంటేనే స్వరం కఠినంగా ఉంటుంది. హృదయం అనుమానాస్పదంగానే ఉంటేనే మన మాటలు సందేహాన్ని వెలిబుచ్చుతాయి. మన అంతరంగంలో ఏ మలినాన్ని పెట్టుకున్నామో మన పెదాలు వాటినే మాట్లాడుతుంటాయి. ఇది మనం వినయ మనస్సును కోల్పోవడం, దీన మనస్సును పోగొట్టుకోవడం, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించడం. నాకు ఓ మాస్టర్ తెలుసు, ఆయన పేరు బాబురావు గారు. అరిపురాల్లో పనిచేశారు ఆయన. ఇప్పుడు జంక్షన్లో సెటిల్ అయ్యారు. టెలిఫోన్స్లో ఒక బ్రదర్ ఉండేవాడు, ఇంజనీర్. ఆయన బాబురావు గారు కనపడగానే బస్ దొరికిందా అనేవాడు. బస్ దొరికిందా బాబురావు అనేవాడు. నేను ఏమన్నా అంటే, రోడ్డు మీదకి వస్తాడయ్యా, నిలబడతాడు, అసలు వెళ్ళాలనుకుందేమో మరసపూడి, కానీ వచ్చింది బెదవాడ బస్సు, ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఏది ముందు వస్తే అది ఎక్కుతాడే ఈయన అనేవాడు. అంటే ఈయన పక్కపక్క నవ్వేవాడు కానీ ఒక్క మాట ఎదురు చెప్పేవాడు కాదు. చూసి నెలల తరువాత నేను అడిగాను, ఎలా ఓర్చుకుంటున్నావు నువ్వు అని బాబురావు బ్రదర్ని అడిగితే, పేతురు మొదటి పత్రిక తీసి 5వ అధ్యాయం 5వ వచనం చదివి వినిపించాడు. ఎదటి వారి ఏళ్ళ దీన మనసు అనే వస్త్రం ధరించమన్నాడు కదా బ్రదర్ అన్నాడు. అక్కడ ఆయన దగ్గర ఈ పాఠం నేర్చుకున్నాను నేను. మాట్లాడడం దగ్గర జాగ్రత్త పెదపుల్లో నేర్చుకున్నాను. దీన మనసు అనే వస్త్రం ధరించడం బాబురావు గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఇవన్నీ నేర్చుకోవలసినవి, మనంతటా మనకు రావు. ఇప్పుడు ప్రభు నేరుగా నేర్పించడు, పరిస్థితుల దగ్గర నేర్చుకోవడానికి అవకాశం ఇస్తాడు. మర్యాదని, సభ్యతను, వినయాన్ని మనం నేర్చుకోగలగాలి. ఇది నేర్చుకునే దగ్గర మనం విఫలం అయ్యి బలలో ఎలా పాలు పంపులు పొందామని చెప్పండి. ఇప్పుడు ఎదటి వారిని, వాళ్ళ స్థానాన్ని మనం తక్కువ చేస్తాం. ఇలా అంటాను నేను. మళ్ళీ జీవన గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ నాన్న డానీ చాలా టాలెంటెడ్ మ్యాన్. అతనికి చాలా తలాంతులు దేవుడిచ్చాడు. మన పాటల్లో 199 అతనే ట్యూన్స్ కట్టాడు. క్రిస్టఫర్ మ్యూజిక్ ఇచ్చాడంతే. ట్యూన్స్ అన్నీ డానీతో పాటు సుధీర్. 2, 3 నేను, 1, 2 కిరణ్, అంతే. నేను పాట అది వచ్చింది, పాటను ట్యూన్ ఒకేసారి వచ్చేవి అప్పుడు మాత్రమే. తరువాత డానీ నువ్వు చేయి కిరణ్ బాబు అని ఇచ్చాడు. మిగతావన్నీ 99 తను చేసినవి. కానీ జీవనికి ఎవరైనా అలుగుతాడు, ఆయన మీద తిరగబడతాడా? మాట వింటాడా? ఎందుకని? రిలేషన్షిప్ అనేది సభ్యతను పోగొడుద్ది. రిలేషన్షిప్ అనేది మర్యాదను పోగొడుద్ది. రిలేషన్షిప్ అనేది వినయ మనసును పోగొడుద్ది. మావాడే కానీ ఇది ప్రమాదకరం. ఎవరైనా ఆ రొట్టె ద్రాక్షరసం ఎవరికి సంబంధించింది? ఆయనకి సంబంధించింది కదూ. ఆయన మనం ఎలా గౌరవించాలి?
ఎలా గౌరవించాలి చెప్పండి? ఎలా గౌరవించాలి? ఎంత గౌరవప్రదంగా ఉండాలి? కానీ నేటి దినాల్లో ఆయన పిలిపేది డాడీ, నానా. ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నారు చెప్పడానికి లేదు. ఇవాళ ఏం కోల్పోయారు? వాళ్ళ భక్తిలో దేవుని ఎడల చూపించవలసిన సభ్యతను కోల్పోయారు, మర్యాదను కోల్పోయారు. దేవుడు ఏదో జేబులో ఉన్నట్టు మాట్లాడడం, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోవడం, ఆయన చాలా చులకనగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం లేదా? ఆయన ద్వారా మనం సమాధానపరచబడ్డాం, ఆయన ద్వారా దేవునికి పిల్లలమయ్యాం, ఆయన మనకు అన్నయ్యాడు, ఆయన మనకు రక్షకుడయ్యాడు. అంత మాత్రం చేత ఆయన స్థానాన్ని మనం మర్చిపోతే, ఆయన మధ్యవర్తిత్వాన్ని మర్చిపోతే, ఆయన ప్రాముఖ్యతను మర్చిపోతే మర్యాద లేని వ్యక్తులు మనం. నీకు ఒక సంబంధం ఏర్పడింది అంటే చూడండి, ఇలా అంటాను, ఇద్దరు పొరుగును వచ్చి చేరతారు, ఇద్దరూ అద్దెకొస్తారు. ఇద్దరూ అద్దెకొచ్చినట్టు మొట్టమొదట ఎలా ఉంటారు? ఒకరి ఎడల ఒకరు చాలా గౌరవంగా మాట్లాడుకుంటారు. నెలలు గడిచాక ఏమవుద్ది? వసే ఏమే, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? మొట్టమొదటి ఎందుకు లేవు? మొట్టమొదట ఆ గౌరవం ఎందుకుంది? ఒకే సహవాసానికి కదా మీరు వస్తున్నారు. ఈ గౌరవాన్ని కోల్పోయినప్పుడు చూసేవారికి అబ్బా భలే చక్కగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ, అంత్యోగ సహవాసానికి వెళ్తారు అనుకుంటారా? మర్యాద లేదు వీళ్ళకి అనుకుంటారు, సభ్యత లేదు వీళ్ళకి అనుకుంటారు. అనుకోరా? చాలాసార్లు పరిచయం పెరిగే కొద్దీ వ్యక్తుల ఎడల ఉండేటువంటి మర్యాదను మనం తగ్గించుకోవడం చేస్తాం, వారి ఎడల సభ్యతగా ప్రవర్తించడం మానేస్తాం. ఒకసారి మీరు నాతో పాటు లేవియాకాండం దగ్గరికి రండి. పంతొమ్మిదో అధ్యాయం 32వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవుడని యెహోవాకు నీ దేవునికి అవుదాం. ఇక్కడ ఏంటి మాటలు? ఏమి నేర్పుతున్నాడు ఆయన? ఎందుకు రాశాడు ఈ మాట? మళ్ళా జీవన్ దగ్గరికి వస్తున్నా. వాళ్ళ తాతగారు ఉన్నారు, రాజగోపాలరావు గారు. ఆయన నాకు తెలిసి చాలా జ్ఞానం ఉన్న మనిషి. ఆయన సరిగా ఆలోచించగలిగిన వ్యక్తి. ఆయన వయసు మీద పడిపోయిన తరువాత ఇప్పుడు ఏమన్నా మీకు ఆయన మాటలో లోపాలు కనపడుతున్నాయేమో, కానీ ఒక 3-4 సంవత్సరాల క్రిందటి వరకు ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉండేది. నాతో మాట్లాడినప్పుడు నేను గ్రహించిన సంగతులు చెప్తున్నా. కానీ ఇప్పుడు ఆయన ఎలా కనపడతాడు? ఆయనకి ఏం గౌరవిస్తారు? ఎంత గౌరవిస్తారు? మీరు చెప్పండి. మామయ్యగా, అంతేగా. ఎందుకంటున్నానంటే, లేచి నిలబడడం, వారి ముఖాన్ని గౌరవించడం అంట దేవునికి భయపడడం అంట. మర్యాద సభ్యతల్లో దేవుని భయం కనపడుతుంది. డోంట్ ఫర్గెట్ ఇట్. మర్చిపోకండి. వారి తల నెరిసింది, లేచి నిలబడండి వాళ్ళ ఎదుట. వాళ్ళ ముఖానికి గౌరవం ఇవ్వండి. మీరు దేవునికి భయపడుతున్నారని మీ సభ్యత రుజువు చేస్తుంది, మీ మర్యాద రుజువు చేస్తుంది. కానీ ఇది కోల్పోతున్నాం మనం. దీనంతటిని ఒక మాటలో చెప్పినా, దిస్ మే కాల్డ్ మేనరిజం. నిత్యత్వానికి వెళతావు. నిత్యత్వానికి వెళ్ళాక ఏడుపు ఉండదు.
ఉంటుందా? ఓదార్చవలసిన అవసరం ఏం లేదు ఎవరు మనల్ని, ఓదార్చబడతాం కాబట్టి. నిత్యత్వానికి వెళ్ళిన తరువాత దయ చూపించవలసిన అవసరం లేదు. ఎవరు అవసరతలో ఉంటారు నువ్వు దయ చూపించడానికి? ఎవరు దీనస్థితిలో ఉంటారు నువ్వు చేయి జాపటానికి? లేదు. నిత్యత్వానికి వెళ్ళాక పరామర్శించవలసిన అవసరం కూడా నీకు ఉండదు. కానీ నిత్యత్వానికి వెళ్ళాక మర్యాద అనేది మాత్రం నిలిచి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మర్యాద, సభ్యత అనేది దట్ ఈస్ ఎటర్నల్, నిత్యత్వానికి చెందింది. భూమి మీద నీవు నిత్యత్వానికి చెందిన వాడివి అని చెప్పడం కోసం మర్యాద, సభ్యత, వినయ మనసు అనేవి నీ వ్యక్తిత్వంగా మారాలి. మనము మన పిల్లలు వీటిని కోల్పోయాం. వీటిని మనం పట్టించుకోవడంలా, వీటిని చాలా చులకనగా చూస్తున్నాం అంతే. రోషం అనే పేరు మీద, నేను మాట పడననే మాట మీద, నాకు ఎవడంటే లెక్కలేదనే మాట, ఇవన్నీ బిబిలికల్ కాదు, వాక్యానుసారమైనవి కావు. ఈ మాటలు నేను మీకు దుఃఖంతో చెప్తున్నాను, బాధతో మాట్లాడుతున్నాను. వాషింగ్టన్, అమెరికన్ ప్రెసిడెంట్, ఒకసారి ఆర్మీ కమాండర్ని పౌడర్ కోసం పంపించారట. ఆ ఆర్మీకి పౌడర్ కావాలి, పౌడర్ లేదు, పట్టురమన్నాడు. ఈయన వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత వాషింగ్టన్ అడిగాడు, పౌడర్ తెచ్చావా అని. దొరకలేదు ప్రెసిడెంట్ అంటాడు. దొరకపోవటం ఏంటి, ఏం చేస్తున్నావు అన్నాడు. అనంటే మళ్ళీ తగ్గించుకుని, చాలా ప్రయత్నించాను ప్రెసిడెంట్ అన్నాడంట. 3 నిమిషాలు ఆగాక వాషింగ్టన్ వెనక్కి తిరిగి, సారీ, నేను సభ్యతను మరిచి మాట్లాడాను, క్షమించు అన్నాడట. ఈ సభ్యతను గురించి, మర్యాదను గురించి, మేనరిజాన్ని గురించి, హంబుల్నెస్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రభు కంటే మర్యాదస్తుడు ఎవరూ కనపడరు. తనను విడిచి వలపట్టుకుని వెళ్ళిపోయిన వారిని పిల్లలారా అని పిలుస్తాడా? పునరుద్ధానం తరువాత కూడా అదే సభ్యత, అదే మర్యాద ఆయనకి. ఆయన రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ, ఆయన పిల్లలమని పేరు పెట్టుకుని మనం వీటిని కోల్పోయాం, ఆశాంతం కోల్పోయాం. ఈ విషయంలో నా మట్టుకు నాకు దుఃఖం ఉంది. ఒక మాట, 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో గొప్పగా ఎంచుకున్నప్పుడు మర్యాద ఉంటుంది, గొప్పగా ఎంచుకున్నప్పుడు సభ్యత ఉంటుంది, గొప్పగా ఎంచుకున్నప్పుడు ఏముంటుంది? నేను మీతో ఓ విషయం చెప్పాలి. అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాం. ఆ కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన మరుసటి వారం ప్రసాద్ వచ్చాడు నా దగ్గరికి.
వచ్చి ఇలా అన్నాడు, అన్నా అదంతా చూశాక మీతో మాట్లాడాలంటే నాకు అదొక రకంగా ఉందన్నయ్య అన్నాడు. ఏమైంది అంటే, ఇప్పటి వరకు నాకు తెలిసిన అన్న, మీకు బయట ఉన్న పేరు అవన్నీ చూసిన తర్వాత ఎందుకో అంటే ఒక మాట చెప్పా, ప్రసాద్ అప్పుడు ప్రసాదే నువ్వు, ఇప్పుడు ప్రసాదే, అప్పుడు వెంకటరత్నం, ఇప్పుడు వెంకటరత్నమే, తేడా ఏం లేదు. మనిద్దరం ఒక తండ్రి పిల్లలం, ఓ తల్లి పిల్లలం కాదు, ఓ తండ్రి పిల్లలం. ఇద్దరం చనిపోతే పరలోకంలోనే ఉంటాం. ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా మన గౌరవానికి, మర్యాదకు భంగాన్ని కలిగించు. ఇదే మాట. ఎదుటి వాళ్ళలో గొప్పతనం చూడగలిగితే, నేను మీతో ఒక మాట అంటాను, రాత్రంతా ఉద్యోగం చేసి ఉదయం బయలుదేరి ఆరాధనకి రావడం సాధ్యమా? కాలుకున్న బొటనవేలు ఒకటి తీసేసిన, వాక్యం వినాలి, సహవాసంలో ఉండాలి, వారానికి ఒక్కరోజన్నా అనే ఆకలితో రావడం సాధ్యమా? ఈ విషయంలో అతడు నాకంటే శ్రేష్ఠుడు కాడా? అతనిలో ఉన్న గొప్పతనాన్ని నేను చూడగలిగితే అతనికి మర్యాద ఇవ్వకుండా ఎలా ఉంటాను? మీరైనా నేనైనా ప్రతి వ్యక్తిలో మంచితనం ఉంది, ప్రతి వ్యక్తిలో శ్రేష్టత ఉంది, ప్రతి వ్యక్తిలో గొప్పతనం ఉంది. దాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మన నాలుక అదుపులో ఉంటుంది, మన భంగిమ మారుతుంది, మర్యాద పెరుగుతుంది, సభ్యత సంస్కారాలు మనకుంటాయి. అవి చెప్పకుండానే మనం ఎవరో చెప్తాయి, తప్పకుండా చెప్తాయి. ఆఖరి మాట చెప్తాను, దయచేసి యోహాను గారు రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 6వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరేది గనుక. ఎవరికి తగినట్టు మనం ఇచ్చేది కానీ, చూపించేది కానీ, మర్యాద కానీ, సభ్యత కానీ ఎవరికి తగినట్టు ఉండాలి? బాగా చెప్పావమ్మా, అట్ట చెప్పకపోతేనా మీ తోడుకోడలకు బుద్ధి వస్తుందా? మాట్లాడకండి, అలాంటి ఉద్బోధ చేయకండి. దేవునికి తగినట్టేనా మనం ప్రవర్తించింది? ఆయనకు తగినట్టుగా మనం ప్రవర్తించడానికి ఆయన మనల్ని పిలిచాడు. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించమని చెప్పాడు. మనం కఠిన చిత్తులం కాకుండా, గర్విష్ఠులం కాకుండా ఉండడానికి ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. ఒకరితో ఒకరికి పోటీతత్వం అనేది మర్యాదను పోగొట్టుద్ది. ఎదుటివాడిని నీకు పోటీదారుడుగా ఎప్పుడు అనుకోకు. ఎదుటివాని ఎడల యాగ్రెసివ్నెస్ అనేది కూడా ప్రమాదకరం. నువ్వు కోపదారిగా ఎదుటివాని కనపడి పరిస్థితులను నీ స్వాధీనంలో ఉంచుకోవాలి అనుకోవడం కూడా ప్రమాదం. ఇవన్నీ మర్యాదకు చెందినవి కావు, ప్రభువుకు సంబంధించినవి కావు. ప్రభు పాదాల దగ్గరికి వద్దాం, ఈ విషయాల్లో పశ్చాత్తాపడదాం. యెరూషలేము నుండి శీల అంతియోకు వచ్చాడు. అంతియోకు నుండి పౌలుతో ప్రయాణం చేశాడు. చూడండి ఒక మాట, ప్రయాణం చేసినవాడు పౌలు
సోది చెప్పే ఆమెను బాగు చేశాడు. బాగు చేసినప్పుడు 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 19వ వచనంలో ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని, అవునా, వదిలిపోమ్మని చెప్పింది ఎవరు? పౌలు. పట్టుకుంది ఎవరిని? పౌల్ని, శీలని. నాకేంటి పని అనొచ్చుగా? నాకేంటి పని అనొచ్చుగా? ఆ అమ్మాయి దేవి వెళ్ళగొట్టింది నేనా అని అడగొచ్చుగా? ఏముంది అతనికి? సహవాసానికి ఉండవలసిన సభ్యత, వినయం ఉంది అతనికి. అందుకనే తనని పట్టుకున్నప్పుడు మౌనంగా ఉన్నాడు అతను, కొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు అతను, జైల్లో తోసినప్పుడు మౌనంగా ఉన్నాడు, బొండల్లో బిగించినప్పుడు మౌనంగా ఉన్నాడు. అంతేకాదు, పౌలుతో పాటు గాయాలు పొందాడు. పౌలుతో పాటు ఏక మనసు కలిగి పౌలు పాటలు పాడితే తాను పాడాడు. సనగల గాయాలతో పాడిన పౌలుకు శీల ఏక మనసు కలిగిన సహకారయ్యాడు. అంత మాత్రమే కాదు, ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే తెల్లవారింది. తెల్లవారక ముందు ఆ చెరసాల అధిపతి రక్షించబడ్డాడు. ఎలా? ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ దైవాత్మ కార్యం జరుగుతుంది. ఎక్కడ సభ్యత మర్యాదలు ఉంటాయో అక్కడ రక్షణ కార్యం జరుగుతుంది. ఈ విషయాలు మర్చిపోవద్దు. రక్షించబడ్డారు. చెరసాల అధిపతి కుటుంబం అంతా రక్షించబడింది. తెల్లవారింది. తెల్లవారగానే కబురు వచ్చింది, పౌలు నువ్వు వెళ్ళిపో, మీరు వెళ్ళిపోండి, ఇక ఇంకేమీ విమర్శ ఏం అక్కర్లేదు, మిమ్మల్ని పంపించేయమన్నారు అంటే పౌలు ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగి ఏమన్నాడు చూడండి. ముప్పై 16:36 నుంచి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతుల వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకే రోమీయులమైన మమ్మును బహిరంగంగా కుట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళకొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకుని పోవాలను అన్నాడు. ఇక్కడ ఒక సత్యం ఒకటి దాగి ఉంది. అదేమిటంటే పౌలు ఒక్కడే రోమీయుడు కాదు, శీల కూడా రోమీయుడే. రోమీయులమైన మమ్ము అన్నాడు. పౌలుతో సహా పౌరసత్వం ఉంది, రోమా పౌరసత్వం. పౌలు కంటే ఉన్నతమైన కేంద్రం నుంచి వచ్చాడు. అయినా సరే పౌలుతో పాటే మౌనంగా ఉన్నాడు. బాధను సహించాడు, అవమానాన్ని భరించాడు, ఏక మనసును కాపాడుకున్నాడు. ఇదంతా చూసినప్పుడు మర్యాద, సభ్యత, వినయ మనస్సు ఇవన్నీ కనిపిస్తున్నట్టు అనిపించాయి నాకు. మనమైతే కష్టం దగ్గర తిరగబడతాం, బాధ వద్ద ఏకత్వాన్ని కోల్పోతాం, ప్రభు నామానికి అవమానం తెస్తాం. ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. ఎక్కడ మర్యాదను కోల్పోయామో, ఎక్కడ సభ్యతను కోల్పోయామో, ఎక్కడ దీనమనస్సు అనే వస్త్రాన్ని తీసేసామో, ఎక్కడ అహంకారంగా మన స్వరం మారిందో ఆ విషయాల్లో పశ్చాత్తాపడదాం, మోకరిద్దాం. నాన్న కిషోర్, జేపీ గారు, రమణ, సురేష్, ప్రభాకర్, ఆనంద్, ప్రసాద్, నాని, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా గొప్ప తండ్రి, కృపగలిగిన దేవా, మరోసారి సంబంధాలను కాపాడుకునే దగ్గర మాకు ఏముండాలో లేఖనపు వెలుగులో చూశాం. అనేకులకు బోధించిన మీదట నీ దాసుని నేను భ్రష్టుని కాకుండా
నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, మరణం వరకు నమ్మకంగా నీ కొరకు జీవించే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.